వచ్చే టాపిక్ వచ్చేసరికి రిగార్డింగ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. ఎస్, సో ఇట్ was very much in news in recent times, okay, and moreover it was very controversial also, okay. So actual ga 2024 lone ee వక్ఫ్ amendment bill అనేది పాస్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ సెంట్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఓకే. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన తర్వాత ఇట్ గేవ్ ఇట్స్ రిపోర్ట్ అండ్ తర్వాత అగైన్ ఇట్ వాజ్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ అండ్ మోర్ ఓవర్ లోక్సభలో ఏంటంటే ఆల్మోస్ట్ 9 to 11 అవర్ డిబేట్ అయితే ఉందో, సో డిబేట్ జరిగిన తర్వాత ఇట్ వాస్ పాస్డ్ ఇన్ లోక్సభ, లేటర్ ఇట్ వాస్ పాస్డ్ ఈవెన్ ఇన్ రాజ్యసభ. ఎస్, అండ్ మోర్ ఓవర్ ఇట్ వాస్ గివెన్ ప్రెసిడెంట్ ఎసెట్ అండ్ ఇట్ బికేమ్ యాక్ట్. బట్ ఈవెన్ దో ఇది యాక్ట్ అయినప్పటికీ కూడా ఏ లాట్ ఆఫ్ పిటిషన్స్ వర్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఎందుకు పిటిషన్స్ ఫైల్ చేశారు అనేది మనకి తెలియాలి అండ్ వాట్ ఆర్ ద కాంట్రవెన్సెస్ విచ్ ఆర్ సరౌండింగ్ అరౌండ్ ఇట్. ఏ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్ మధ్య యాక్చువల్గా ఈ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. సో జనరల్గా ద మేజర్ మైనారిటీ కమ్యూనిటీ అయిన ముస్లిం కమ్యూనిటీ వాట్ ఈస్ దేర్ అప్రహెన్షన్ ఏంటంటే, సో మా యొక్క రైట్స్ని, మా యొక్క రిలీజియస్ రైట్స్ని అండ్ మా యొక్క మైనారిటీ రైట్స్ని ఏంటంటే హరించే విధంగా, కట్ డౌన్ చేసే విధంగా యాక్చువల్గా ఈ బిల్ అనేది ఉంది అని చెప్పేసి దే ఆర్ సేయింగ్ ఇట్. బట్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే, సో గవర్నమెంట్ యాక్చువల్గా వాట్స్ గవర్నమెంట్ వెర్షన్ ఈజ్, సో వక్ఫ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో మేము ఇది బెటర్ మేనేజ్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పేసి గవర్నమెంట్ వెర్షన్ ఉంది. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ బోత్ ద వెర్షన్స్. సో వాట్ ఈస్ ద గవర్నమెంట్ వెర్షన్ అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ దిస్ ముస్లిం కమ్యూనిటీ వెర్షన్. సో బోత్ వెర్షన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ యాజ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట. సో యూ షుడెంట్ టేక్ ఎనీ సైడ్స్, ఎయిదర్ ఎటువంటి కమ్యూనిటీ సైడ్ కానీ లేకపోతే ఎటువంటి గవర్నమెంట్ సైడ్ అనేది, సో యూ షుడెంట్ టేక్, ఓకే. అండ్ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి, ఒక అనలైటికల్ గా. సో ప్రతి ప్రొవిజన్ అర్థం చేసుకొని దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, నిజంగా ముస్లిమ్స్ అప్రహెన్షన్ అవుతున్నట్టు ఆ టైప్ ఆఫ్ ఇష్యూ ఏమైనా ఉందా, లేకపోతే గవర్నమెంట్ ఏదైతే పాయింట్ మాట్లాడుతుందో అది వ్యాలిడా కాదా. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ట్యాకిల్ వెరీ నీట్లీ అండ్ దాన్ని ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకురావాలి. అండ్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్, సో ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, సో జనరల్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ది ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, లేకపోతే సి హియర్ కరెంట్ అఫైర్స్లో మహా అయితే 4 to 5 వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. లైక్ వన్ నేషన్ మళ్ళీ ఎలక్షన్ ఇష్యూ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అవ్వచ్చు. సో జనరల్గా ఈ 4 to 5 టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఇయర్లో దే విల్ కవర్ దట్ పర్టికులర్ టాపిక్ ఇన్ ఆల్ ఆఫ్ ద 4 పేపర్స్ అనమాట, ఇన్ వన్ వే ఆర్ ద అదర్, ఓకే. సో జనరల్గా ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు, GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు, GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు, GS1 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. సో ఆల్ ద 4 ఆస్పెక్ట్స్ అనేది యాక్చువల్గా అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో లైక్ లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినైతే రష్యా యుక్రెయిన్ వార్. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఏంటంటే ఈవెన్ దే ఆస్క్డ్ ఫ్రమ్ ద ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఎథిక్స్ పేపర్, ఓకే. సో ఆ ఇయర్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో అది ఎస్ఏలో కూడా యాక్చువల్గా వాళ్ళు మాట్లాడడం జరిగింది, ద సేమ్ క్వశ్చన్. సో ఆ పర్టికులర్ ఇష్యూని ఏంటంటే వెన్ యూ ఆర్ అప్రోచింగ్ ఇట్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్, సో ఆటోమేటిక్గా యూ కెన్ ఏబుల్ టు అచీవ్ 100 to 120 మార్క్స్ విత్ దట్ ఓన్లీ పర్టికులర్ 4 to 5 టాపిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్, ఓకే. సో ఆ వెయిటేజ్ అనేది మళ్ళీ ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఉంది. సో యూ షుడ్ బి వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ దిస్ ఇష్యూ అనమాట, ఓకే. సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ వెరీ డీప్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై వక్ఫ్. సో వక్ఫ్ అంటే ఏంటి? సో జనరల్గా వక్ఫ్ అంటే ఒక పర్టికులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, సో నేను మేబీ అది ఒక రిలీజియస్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఒక చారిటబుల్ పర్పస్ కావచ్చు అనమాట, ఓకే. సో రిలీజియస్ పర్పస్ అంటే ఏంటి? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్క్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికో, ఒక ప్రేయర్స్ను ఆఫర్ చేయడానికో, సో అది రిలీజియస్ పర్పస్. చారిటబుల్ పర్పస్ అంటే ఏంటి? మేబీ ముస్లిం కమ్యూనిటీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఓకే, లేకపోతే ఒక ఆర్ఫనేజ్ని నేను ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఓకే. సో ఇది జనరల్గా చారిటబుల్ పర్పస్ అంటాం. అంటే సో జనరల్గా నేను యాక్చువల్గా నా ఓన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఐఆమ్, ఓకే, ఆఫరింగ్ టు అల్లా. సో నేనేంటంటే అల్లాకి అది ఇచ్చేస్తున్నాను అనమాట, ఓకే. ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఏం చేస్తారు? మేబీ ముస్లిం రిలీజియస్ కమ్యూనిటీకి, ఓకే. సో రిలీజియస్ పర్పస్ కావచ్చు, లేకపోతే చారిటబుల్ పర్పస్ కావచ్చు, ఆ పర్టికులర్ ప్రాపర్టీని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకే. సో అగైన్ వక్ఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ. వక్ఫ్ అంటే జనరల్గా ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ అనేది మేబీ మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఓకే. సో నేను నా ఓన్ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ మేబీ నేను మూవబుల్, క్యాష్ ఇవ్వచ్చు, క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే గోల్డ్ రూపంలో అవ్వచ్చు. సో జనరల్గా ఇవి మూవబుల్ ప్రాపర్టీస్. ఇమ్మూవబుల్ అంటే ఏంటి? మేబీ నేను ల్యాండ్ ఇవ్వచ్చు,
ఓకే, సో ఒక పర్టికులర్ పర్సన్ తన మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది సో జనరల్గా అల్లాకి ఇచ్చేస్తే, ఓకే, సో జనరల్గా మనం చందా కింద లేకపోతే సమ్ లైక్ టెంపుల్స్కి ఇస్తూ ఉంటాం కదా. సో జనరల్గా చాలా మంది నిలువు దోపిడీ ఇస్తారు తిరుపతిలో, ఓకే, లెట్ ఆఫ్ వాళ్ళ అసెట్స్ అనేవి జనరల్గా ఇస్తూ ఉంటారు కదా. సేమ్ పర్పస్ అనమాట. సో సేమ్ ఓరియంటేషన్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మన ఓన్ ప్రాపర్టీస్, ఓకే, నా ప్రాపర్టీ అనేది మేబీ మూవబుల్ అవ్వచ్చు లేకపోతే ఇమ్మూవబుల్ అవ్వచ్చు. ఓకే, సో ఐఎమ్ ఆఫరింగ్ టు అల్లా, నేను అల్లాకి ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీని ఎయిదర్ ఫర్ రిలీజియస్ పర్పస్ ఆర్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళు జనరల్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్తాం. దాన్ని ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీని వక్ఫ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఐ థింక్ సో వక్ఫ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, దాన్ని వక్ఫ్ అంటాం. సరే, ఇక్కడ వన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నేను తర్వాత అనలైజ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో జనరల్గా నేను ఐఆమ్ ఆఫరింగ్ టు అల్లా. ఓకే, సో అయితే ఇక్కడ నేను అన్నది మేబీ ముస్లిం అవ్వచ్చు, నాన్ ముస్లిం కూడా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా నోషన్ మనం ఏమనుకుంటాం, సో ముస్లిం కమ్యూనిటీకి ఇస్తున్నారు. ఓకే, సో అంటే జనరల్గా ఏంటంటే అల్లాకి ఆఫర్ చేస్తున్నారు అంటే దాని అర్థం ముస్లిం కమ్యూనిటీ పర్సన్సే కదా ఇస్తారు అని చెప్పేసి. బట్ ఈ వక్ఫ్లో ఏ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, సో ఇది ముస్లిమే కాదు, నాన్ ముస్లిమ్స్ మేబీ సిక్ కమ్యూనిటీ అవ్వచ్చు, మేబీ హిందూ కమ్యూనిటీ అవ్వచ్చు, వాళ్ళు కూడా సో అల్లాకి ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. అందుకే దీని మీద ఒక పర్టికులర్ స్పెషల్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు. అందుకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ముస్లిం కమ్యూనిటీ అవ్వచ్చు, నాన్ ముస్లిం కమ్యూనిటీ అవ్వచ్చు, సో అల్లాకి ఆఫర్ చేసే ప్రాపర్టీ అది ఇర్రివోకబుల్ అనమాట. అంటే వన్స్ నువ్వు అల్లాకి ఇచ్చేస్తే, ఆ ప్రాపర్టీని నువ్వు డొనేట్ చేసేస్తే అది మళ్ళీ కూడా నువ్వు వెనక్కి తీసుకోవడానికి అవ్వదు. ఓకే, అది వెనక్కి తీసుకోవడానికి అవ్వదు, ఇర్రివోకబుల్. ఐ థింక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ అంటే ఏంటో అర్థమైనట్టుంది. ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీ, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ ఇచ్చేసాను కదా. ఓకే, సో ఈ ప్రాపర్టీని జనరల్గా ఎవరు మేనేజ్ చేస్తారు? ఓకే, సో ఈ ప్రాపర్టీస్ని జనరల్గా ఎవరు మేనేజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రతి ప్రాపర్టీకి ఏంటంటే ఒక మూత్వాలి ఉండడం జరుగుతుంది. హీఈస్ కాల్డ్ అస్ కేర్ టేకర్. ఓకే, ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ఒక మూత్వాలి ఉంటారనమాట, ఆ పర్టికులర్ ప్రాపర్టీని చూసుకోవటానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీకి ఒక మూత్వాలి ఉంటారు, ఈ ప్రాపర్టీకి ఒక మూత్వాలి ఉంటారు, ఈ ప్రాపర్టీకి ఒక ముతావాలి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఒక పర్టికులర్ స్టేట్ అనుకోండి. ఓకే, ముతావాలి. సో డిఫరెంట్ ప్రాపర్టీస్కి కేర్ టేకర్స్గా డిఫరెంట్ ముతావాలీస్, లాట్ నెంబర్ ఆఫ్ ముతావాలీస్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం, ఓకే, ఈ స్టేట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ఈ మొత్తం ప్రాపర్టీస్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసేది, మేనేజ్ చేసేది స్టేట్ వక్ఫ్ బోర్డ్ అనమాట. మేబీ ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్, కేరళ స్టేట్ వక్ఫ్ బోర్డ్, తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్. ఓకే, సో ఆ స్టేట్లో ఉన్న ఆల్ వక్ఫ్ ప్రాపర్టీస్ని మొత్తాన్ని ఆ పర్టికులర్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ అనేది కంట్రోల్ చేస్తే, మేనేజ్ చేస్తే, రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ స్టేట్స్లో ఉన్న డిఫరెంట్ స్టేట్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది హయ్యర్ లెవెల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ముతావాలి ఉంటారు, ఆ తర్వాత స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది, ఆ తర్వాత సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఆర్గనైజేషన్ మేనర్ అనమాట. తర్వాత ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ కదా. సో ప్రాపర్టీస్ అంటే సో జనరల్గా డిస్ప్యూట్స్ అనేవి ఆబ్వియస్గా వస్తాయి. ఇప్పుడు ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, సో ఈ డిస్ప్యూట్స్ వస్తే ఎక్కడికి వెళ్తారు? సో జనరల్గా వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళటం జరుగుతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఈ వక్ఫ్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్తే ఆ పర్టికులర్ డిస్ప్యూట్లో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే వెర్డిక్ట్ ఇస్తుందో, జడ్జిమెంట్ ఇస్తుందో అది ఫైనల్. ఓకే, ఇంకా మళ్ళీ మనం ఏ హైకోర్టుకి వెళ్ళటానికి అవ్వదు. సో ఇట్ ఈస్ ద ఫైనల్ వెర్డిక్ట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఓకే, ఐ థింక్ సో ద పాయింట్స్ ఆర్ క్లియర్. ఓకే, సరే, సో దీనికి సంబంధించి ప్రీవియస్ యాక్ట్స్ ఏంటున్నాయి అని చూద్దాం. బికాజ్ ఇప్పుడు ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఆర్ ద ప్రీవియస్ యాక్ట్స్ అనేది చూద్దాం. సో యాక్చువల్గా ద ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ ఆఫ్ 1913 అనేది ఉంది. సో అందుకే మీరు చూస్తే మొన్న లోక్సభలో సో దీన్ని రిపీల్ చేస్తూ ఒక పాస్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తూ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995కి అమెండ్మెంట్ పాస్ చేస్తూ బిల్ ప్రపోజ్ చేశారు. అండ్ దీన్ని రిపీల్ చేస్తూ కూడా బిల్ ప్రపోజ్ చేశారు. ఎందుకు దీన్ని రిపీల్ చేశారు అనేది కూడా నేను ఇక్కడ మాట్లాడతాను. ఓకే, సో యాక్చువల్గా ద ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ ఆఫ్ 1913 అని ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఈ యాక్ట్ని అమెండ్మెంట్ 1923లో చేశారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇంటాక్ట్ అలా ఉండగానే దెర్ ఈస్ అనదర్ యాక్ట్ కాల్డ్ ఎ సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1954. ఈ యాక్ట్ వేరు, ఈ యాక్ట్ వేరు.
ఓకే, సో వక్ఫ్ కి సంబంధించిన సర్టెన్ ప్రొవిజన్స్ ఇందులోనే ఉంటే వక్ఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించిన సర్టెన్ ప్రొవిజన్స్ ఈ యాక్ట్ లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1954. ఓకే, డిఫరెంట్ డొమైన్స్ బట్ సర్టెన్ ప్రొవిజన్స్ దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ యాక్ట్, దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ యాక్ట్. ఓకే, సో అయితే దిస్ సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ 1954 ఏదైతే ఉందో ఇట్ గాట్ రీప్లేస్డ్ విత్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995. ఓకే, సో ఇది 1995 కింద రీప్లేస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రైట్ నో ఈ 1995 యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని 2013లో అమెండ్మెంట్ చేశారు సర్టెన్ ప్రొవిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 100 ప్రొవిజన్స్ ఉన్నాయి అనుకుందాం హైపోథెటికల్ గా. సర్టెన్ ప్రొవిజన్స్ ని 2013లో అమెండ్మెంట్ చేశారు, మేబీ ఒక 10 ప్రొవిజన్స్ చేశారు. సో రిమైనింగ్ 90 ప్రొవిజన్స్ లో మేబీ 10 or 15 అదర్ ప్రొవిజన్స్ ని ఇప్పుడు ఇట్స్ నాట్ 2015, 2024-25లో అమెండ్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, సో 1995 యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ని 2013లో అమెండ్మెంట్ చేశారు అండ్ అదర్ ప్రొవిజన్స్ ని మళ్ళీ ఇదే 1995 యాక్ట్ లో ఉన్న అదర్ ప్రొవిజన్స్ ని 2024-25లో అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సరే ఇక్కడ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద సేమ్ వక్ఫ్ ఏదైతే ఉందో దాని గురించి రైట్ నో 2 యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. ఒకటి ద ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ ఆఫ్ 1913 మాట్లాడుతుంది, అట్ ద సేమ్ టైం వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 మాట్లాడుతుంది. బట్ ప్యూర్ వక్ఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడేది అయితే మాత్రం ఈ యాక్టే మాట్లాడుతుంది. బట్ చెప్పాను కదా, సో ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చేటప్పుడు ప్రొవిజన్స్ అనేవి ఏ లాట్ ఆఫ్ అంబిక్విటీకి దారితీస్తుంది. ఈ అంబిక్విటీ ఎందుకు వస్తుందంటే సర్టెన్ యాక్చువల్గా ఇందులో కూడా ఉండడం జరుగుతుంది. సో డిఫరెంట్ లాస్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి కానీ లేకపోతే ఇష్యూకి సంబంధించి వెన్ దేర్ ఆర్ డిఫరెంట్ లాస్, డిఫరెంట్ యాక్ట్స్, సో ఆబ్వియస్గా అంబిక్విటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అందుకని అంబిక్విటీని క్లియర్ చేసి ఆ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఓకే, సో రీసెంట్గా పాస్ చేసిన 24-25లో సో ఈ యాక్ట్ని రిపీల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా నో మోర్ ఈ యాక్ట్ రిపీల్ కంప్లీట్గా చేసేసారు. అండ్ మోర్ ఓవర్ ఈ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 ఏంటంటే దీన్ని అమెండ్ చేశారు. సో 2013లో కొన్ని ప్రొవిజన్స్ని అండ్ ఇప్పుడు అదర్ ప్రొవిజన్స్ని అమెండ్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఐ థింక్ సో క్లియర్ అనుకుంటా. సో నెక్స్ట్ వన్, అయితే ఈ అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకొచ్చారు? సో 1995 యాక్ట్లో అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సో స్పెసిఫిక్గా 2013లో ఎందుకు తీసుకొచ్చారు అండ్ 2024-25లో ఎందుకు తీసుకొచ్చారు? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ డీప్లీ. ఓకే, సో ఇన్ 2005 ఓకే, సో 2005లో మనకి జస్టిస్ రాజేందర్ సచర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో జస్టిస్ రాజేందర్ సచర్ కమిటీని అపాయింట్ చేశారు. సో ఈ పర్టికులర్ కమిటీ నాట్ ఓన్లీ రిగార్డింగ్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్, ఈ వక్ఫ్ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ మేనేజ్మెంట్ కోసం మాత్రమే సో యాక్చువల్గా ఈ కమిటీని అపాయింట్ చేయలేదు. సో యాక్చువల్గా 2005లో ద మేజర్ ఎజెండా వాస్ సో టు అనలైజ్ ద సోషల్, ఎకనామిక్ and educational status of Muslims. Okay, సో ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ యొక్క సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో టోటల్గా టు అండర్స్టాండ్ అండ్ టు అనలైజ్ ద యాక్చువల్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ ఈ పర్టికులర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ జస్టిస్ రాజేందర్ సచర్ కమిటీని అపాయింట్ చేశారు అండ్ దట్ పర్టికులర్ కమిటీ గేవ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 2006. ఓకే, సో 2006లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2006 రిపోర్ట్లో ఏంటంటే సో ముస్లిం కమ్యూనిటీ యొక్క సోషల్ కండిషన్స్ గురించి మాట్లాడారు, ఎకనామిక్ కండిషన్స్, ఆల్ టైప్ ఆఫ్ ఇష్యూస్ని మాట్లాడారు, వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎజెండాస్తో ముందుకు రావాలి గవర్నమెంట్, ఎవ్రీథింగ్ దే సజెస్టెడ్. అండ్ దానితో పాటు ఒక పర్టికులర్ ప్రొవిజన్ని కూడా అంటే ఒక పర్టికులర్ సెక్షన్ ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ ఇన్ దట్ రిపోర్ట్ రిగార్డింగ్ వక్ఫ్ ప్రాపర్టీస్? ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేశారు అనేది ఒకసారి ఇక్కడ అనలైజ్ చేద్దాం. ఆ రోజు ఆ పర్టికులర్ రిపోర్ట్ బట్టే యాక్చువల్గా తర్వాత అమెండ్మెంట్స్ అనేది రావడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ అంటే సో రిపోర్ట్ అనేది 2006లో వచ్చింది కాబట్టి సో మనం 2006 రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో 2006 రిపోర్ట్లో ఏం మాట్లాడుతున్నారంటే సో ఆల్మోస్ట్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏంటంటే 6 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది వాళ్ళకు ఉందంట. ఓకే, సో వక్ఫ్ బోర్డ్కి 6 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. సో ఆల్మోస్ట్ ఆ టైంకి
సో ఇండియాలో లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ సో 2 పర్సన్స్ అనమాట, 2 పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్, ఒకటి ఆర్మీ అండ్ ఇంకొకటి రైల్వేస్. సో ఆఫ్టర్ రైల్వేస్, ఆఫ్టర్ ఆర్మీ తర్వాత ద బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి వక్ఫ్ బోర్డ్స్ అండ్ వక్ఫ్ కౌన్సిల్స్ అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆ టైంకి వాళ్ళకి 6 lakh acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. అది 2006. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ పరంగా యాజ్ ద యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్, ఓకే, సో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి 10 lakh acres వరకు ల్యాండ్ ఉందని చెప్పేసి ఎస్టిమేట్స్ చెప్తున్నాయి అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ సో దీని యొక్క వాల్యూషన్ చూస్తే 1.2 lakh crore అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. ఓకే, సో ఆల్మోస్ట్ 1.2 lakh crore ప్రాపర్టీ వాల్యూ అనేది వక్ఫ్ బోర్డ్స్ ఉండడం జరిగింది. సో రీసెంట్గా దాని వాల్యూషన్ మాట్లాడితే ఇన్ సమ్ రిపోర్ట్స్ పరంగా, ఓకే, న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్లో ఇట్ వాజ్ అరౌండ్ 1.35 lakh crore అని చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ అంత ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర, ఓకే, అంత వాల్యూషన్ ప్రాపర్టీస్ అదే ఉన్నాయి. సో అంత వాల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండేటప్పుడు ద రిటర్న్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. అయితే ఇక్కడ మేజర్గా వాట్ ఈస్ ద ఆస్టోనిషింగ్ థింగ్ వాజ్ రిగార్డింగ్ ద రిటర్న్. సో రిటర్న్ ఎంత వస్తుంది అంటే 160 crore మాత్రమే రిటర్న్ వస్తుంది. ఎక్కడ 1,00,000 కోట్లు, 1.2 lakh crore, ఎక్కడ అమౌంట్ జస్ట్ 163 crore రిటర్న్ రావటం ఏంటి సంవత్సరానికి. ఓకే, సో 160 crore రిటర్న్ వస్తుందంటే దాన్ని అప్రాక్సిమేట్గా చూస్తే 2.7% రిటర్న్. సో మీకు ఆల్రెడీ తెలుసు 12% రిటర్న్ అంటే రూపాయి వడ్డీ. ఎస్, సో రూపాయి వడ్డీ, 6% అంటే 50 పైస్ వడ్డీ, అంటే ఆల్మోస్ట్ 3% అంటే పావలా వడ్డీ కూడా రావట్లే. ఓకే, అంటే ఆ ప్రాపర్టీని ఏం చేస్తున్నారు, అంత రిటర్న్ కూడా రావట్లేదు. అంటే హ్యూజ్ ల్యాండ్స్ ఉన్నాయి, దాని మీద రిటర్న్ ఏమీ రావట్లేదు. సో ఆ ప్రాపర్టీస్ ఐడల్గా ఉండిపోతున్నాయా, మిస్యూటిలైజేషన్ ఏమైనా జరుగుతుందా, ఈ ముత్వాలీస్ లేకపోతే వక్ఫ్ బోర్డ్స్ దీన్ని ఏమైనా మిస్యూటిలైజేషన్ చేస్తున్నారా, ఓకే, కరెక్ట్గా మేనేజ్ చేయట్లేదా, అండర్ యూటిలైజేషన్ ఉన్నాయో. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ అనమాట. సో వాట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఏంటంటే అంత ప్రాపర్టీస్ ఉండేటప్పుడు, అంత వాల్యూషన్స్ ఉండేటప్పుడు రిటర్న్ ఎందుకు అంత తక్కువ వస్తుంది వాటి మీద. ఓకే, సో రిటర్న్ వెరీ తక్కువగా వస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా లీస్ట్ మనం మార్కెట్స్ పరంగా లీస్ట్ తీసుకుంటే నార్మల్గా మన మార్కెట్స్ 15% రిటర్న్ ఇస్తుందని చెప్తున్నాం. ఓకే, అన్నిటికన్నా ఆన్ అండ్ యావరేజ్గా. ఓకే, పోనీ 12% రిటర్న్, ఓకే, అట్లీస్ట్ 10% రిటర్న్ వేసిన, అట్లీస్ట్ మినిమం 10% రిటర్న్ వేసిన అంటే ఐఎమ్ లెస్ దాన్ రూపాయి వడ్డీ. ఓకే, 10% రిటర్న్ అంటే 12% ఈజ్ 1 రూపీ కాబట్టి, సో రూపాయి వడ్డీ కన్నా తక్కువ వేసిన ఆల్మోస్ట్ 12,000 కోట్లు రావాలి రిటర్న్, ఓకే, సంవత్సరానికి. సో ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ జనరల్గా ఎందుకు ఇస్తాం, ముస్లిం కమ్యూనిటీ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసమే కదా. సో రిలీజియస్ పర్పస్కి, చారిటబుల్ పర్పస్కి యూజ్ చేసి ఆటోమేటిక్గా రెవెన్యూ ఏదైతే వస్తుందో అది ముస్లిం కమ్యూనిటీ ఎన్హాన్స్ చేయడానికి, వాళ్ళని ఎన్రిచ్ చేయడానికి కోసం యూజ్ చేయాలి. రిటర్న్ తక్కువగా వస్తున్నప్పుడు ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ద మేజర్ గోల్ ఏదైతే ఉందో అది ఇక్కడ కోల్పోతున్నట్టే. ఓకే, సో ఆన్ అండ్ యావరేజ్గా మనం అట్లీస్ట్ 10% రిటర్న్ వేస్తున్నా సరే 12,000 కోట్ల సంవత్సరానికి రావాలి, అది రావట్లేదు. సో ఇట్ క్రియేటెడ్ అన్ అప్రిహెన్షన్స్. ఏమవుతుంది, ఇంత ప్రాపర్టీ, ఇంత ల్యాండ్ ఓనర్ ఉంది, ఇంత ల్యాండ్ ఓనర్ వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ 3rd ల్యాండ్ ఓనర్ యాక్చువల్గా వక్ఫ్ బోర్డ్స్ అనేవి. సో వీళ్ళ ప్రాపర్టీస్ మిస్యూటిలైజేషన్ అవుతున్నాయి, అండర్ యూటిలైజేషన్ అవుతున్నాయి. ఎవరైనా పర్టికులర్ పర్సన్స్ ఇందులో ఉన్న వాళ్ళు వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఈవెన్ ఇఫ్ దే ఆర్ డైవర్టింగ్ దేర్ ఫండ్స్, వాళ్ళ అక్కడ ఫండ్స్ని డైవర్ట్ చేస్తున్నారా, ఒక పర్టికులర్ ఫ్యూ పీపుల్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయి ఉందా, లార్జర్ సెక్షన్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీకి అది రీచ్ అవ్వట్లేదా, ఏ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ వర్ సరౌండెడ్ అరౌండ్ ఇట్ బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్. అయితే దెన్ ఓకే, ఈ రిపోర్ట్ని తీసుకొచ్చినప్పుడు సో దే గేవ్ సమ్ సజెషన్స్ అనమాట. ఇది చూపిస్తూ సి హియర్, ఈ రిపోర్ట్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ వక్ఫ్ బోర్డ్స్, ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ యొక్క స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి యాక్చువల్గా టైంలో కమిటీని అపాయింట్ చేశారు. వన్ ఆఫ్ ద సెక్షన్ వాజ్ రిగార్డింగ్ దిస్ వక్ఫ్ బోర్డ్స్ అనమాట. అప్పుడు ఈ పర్టికులర్ కీ ఫైండింగ్స్ బయటకు వచ్చాయి. సో వాళ్ళు దీనికి సంబంధించి ఏం రికమెండేషన్స్ ఇచ్చారంటే ద స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్. ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ని ఎవరు మేనేజ్ చేస్తారు, పర్టికులర్ ప్రాపర్టీకి మేబీ 1 or 2, 3 లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్కి ఒక ముతావలి అనేది ఉండడం జరుగుతుంది, రైట్. ఓకే, సో తర్వాత ఎంటైర్ స్టేట్కి ఒక స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది అండ్ ఎంటైర్ నేషన్ వైజ్గా ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో ఈ బెటర్గా మేనేజ్ చేయట్లేదు, మేబీ చాలా వరకు ప్రాపర్టీస్ అండర్ యూటిలైజేషన్లో ఉన్నాయి, మేబీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమైనా చూస్తున్నారా, సో వీటి స్ట్రిక్టర్ రూల్స్ అనేవి కావాలి ఫర్ బెటర్ మేనేజ్మెంట్ అని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంత ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీని డిజిటైజేషన్ చేయాలి, డిజిటల్గా రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఎంత ల్యాండ్ ఉంది, అది ఏమవుతుంది, ఎవరికైనా లీజ్కి ఇస్తున్నారు
చేస్తున్నారు, దాని నుంచి రిటర్న్ ఎంత, సో ఎవ్రీథింగ్ అనేది ఒక డిజిటల్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఉమెన్ రిప్రజెంటేషన్, వీళ్ళు ఉమెన్ రిప్రజెంటేషన్ కోసం ఎందుకు మాట్లాడారు అనేది నేను ఫైనల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమెన్ రిప్రజెంటేషన్ కోసం పర్టికులర్గా ఎందుకు మాట్లాడారు అనేది ఫర్దర్గా మాట్లాడతాను. అండ్ పవర్ ఆఫ్ వక్ఫ్ ట్రిబ్యునల్, పవర్ ఆఫ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏమని చెప్పాను, ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఓకే, సో ట్రిబ్యునల్దే ఫైనల్ వెర్డిక్ట్ అని చెప్పాను. అంటే దే కెనాట్ గో బియాండ్ ఇట్, అంటే హైకోర్టుకి అలా వెళ్ళి అపీల్ చేసుకోలేరు అనమాట. వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చెప్తే అదే ఇంకా అది ఫైనల్ వెర్డిక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏం ఇష్యూస్ అనేవి ఎరైజ్ అవుతున్నాయి, ఓకే, ఈ పవర్ ఆఫ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీన్ని పెంచాలా తగ్గించాలా, ఏంటి దీని స్టేటస్, దానికి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చారు, అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం, మాట్లాడదాం. అండ్ టైమ్లీ సర్వే, సో సర్వే గురించి ఎందుకు మాట్లాడారు, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి సర్వే కమిషనర్ అనే పర్సన్ ఉండేవారు, ఇప్పుడు ఆ సర్వే కమిషనర్ చేయకూడదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే వాళ్ళు చేయాలి అని చెప్పారు. ఎందుకు ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ మారాయి అనేది కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నాన్ ముస్లిం ప్రొఫెషనల్స్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్, సో ముస్లిమ్స్ ఇందులో ఉన్నారు, సో వీళ్ళు బెటర్ మేనేజ్ చేయట్లేదు, మేబీ ఇది సర్టెన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం డైవర్ట్ అయిపోతున్నాయి, సో ఇందులో సమ్ నాన్ ముస్లింని ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి, సో దట్ ఎవ్రీథింగ్ అనేది ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి సర్టెన్ రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో జస్టిస్ రాజేందర్ సచర్ కమిటీ రికమెండేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ 2006. ఈ రికమెండేషన్స్ లో కొన్ని వాటిని 2013లో పెట్టారు, బట్ లాట్ ఆఫ్ సజెషన్స్ స్టిల్ పెండింగ్ ఉన్నాయి, అవి సర్టెన్ దాన్ని బేస్ చేసి మనకి 2024లో యాక్చువల్గా దీన్ని సర్టెన్ ఇందులో లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ రికమెండేషన్స్ ఎందుకు చేశారు, ఉమెన్ రిప్రజెంటేషన్ని, వక్ఫ్ ట్రిబ్యునల్ని, నాన్ ముస్లిం రిప్రజెంటేషన్స్ కోసం ఎందుకు మాట్లాడారు, దీని యొక్క రియాలిటీ ఇష్యూస్ ఏంటి, కాంప్లెక్సిటీ, ఇప్పుడు ఇవే మేజర్ ప్రొవిజన్స్ చేంజ్ అనమాట అమెండ్మెంట్స్లో. ఈ బట్ట అంటే నాన్ ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఉండాలని, ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలని, వక్ఫ్ ట్రిబ్యునల్ స్టేటస్ అని, ఎవరు సర్వే చేయాలి, ఇందులో ఏ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. సో ఈ చేంజెస్ని గవర్నమెంట్ ఏంటంటే రికమెండేషన్స్ ఉన్నాయి కదా, సో ఫర్ బెటర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతుంటే ముస్లిం కమ్యూనిటీ, మా ముస్లిం కమ్యూనిటీని అండర్మైన్ చేయడానికి, మా ప్రాపర్టీస్ని లాగేసుకోవడానికి, ఓకే, సో యు ఆర్ వైలేటింగ్ ఆర్టికల్ 26, యు ఆర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, మా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది, సో వాళ్ళు కాంట్రాడిక్ట్ చేయడం జరిగింది అండ్ దే ఆర్ అపీలింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డీటెయిల్గా ఇక్కడ అనలైజ్ చేద్దాం. ఓకే, so let's understand what are the major amendments, so and what is the government point of view and what are the ముస్లిం కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యాక్ట్ చెప్పాను కదా, సో వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995, ఓకే, ఇప్పుడు దీని నేమ్ని చేంజ్ చేశారు అనమాట. ఓకే, సో ఇప్పుడు 2024లో ఏదైతే అమెండ్మెంట్ కోసం పాస్ చేశారో, ఓకే, దాని నేమ్ చేంజ్ చేశారు. సో ఆ నేమ్ వచ్చేసరికి ఉమీద్ యాక్ట్ ఆఫ్ 2025, ఉమీద్. సో ఉమీద్ అంటే, సో సీ హియర్, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ ఎందుకు వచ్చిందో నౌ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, బికాస్ వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఫర్ వక్ఫ్ బోర్డ్. సచర్ కమిటీ ఏమని చెప్తుంది, వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ మేనేజింగ్ ప్రాపర్లీ, ఏ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ మిస్యూటిలైజేషన్ జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటంటే అండర్ యూటిలైజేషన్ అనేవి జరుగుతున్నాయి. సో అందుకని దాన్ని బెటర్ మేనేజ్ చేయాలి, సో వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి, ఎఫిషియన్సీని పెంచాలి, మేనేజ్ చేయాలి, సో దట్ వీ కెన్ ఏబుల్ టు జనరేట్ గుడ్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్ అనేది వీళ్ళ యొక్క యాక్చువల్ ఎజెండా. అందుకని ఏంటంటే మేము బెటర్ మేనేజ్మెంట్ కోసం ఈ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ మాట్లాడుతుంది. సో అందుకనే ఈవెన్ సీ హియర్ ద యాక్ట్ నేమ్ కూడా ఉమీద్. సో యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఆ వక్ఫ్ని సో కరెక్ట్గా మేనేజ్ చేసి ఆ వక్ఫ్ బోర్డ్ని ఎంపవర్ చేసి, సో దట్ మంచి రిటర్న్ అనేది తీసుకొచ్చేలా బెటర్ మేనేజ్మెంట్ని తీసుకొస్తే, సో ఆ మంచి రిటర్న్ ఏంటంటే సో ముస్లిం కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ కోసం దాన్ని యూజ్ చేయొచ్చు అనే సెన్స్లో ఈ యాక్ట్ నేమ్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 1995. ఓకే, సో యాక్ట్ నేమ్ ఇది ఫస్ట్ అమెండ్మెంట్లో, ఇది ఫస్ట్ యాక్ట్ నేమ్ని చేంజ్ చేస్తారు. సెకండ్ చూద్దాం. యాక్చువల్గా ఈ వక్ఫ్ బోర్డ్ ఏంటి, ముతావలి ఉంటారు అండ్ ముతావలి పైన స్టేట్ వక్ఫ్ బోర్డ్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ పైన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుందని చెప్పాను. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ ఆర్ వక్ఫ్ కౌన్సిల్లో, ఓకే, స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆర్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం కమ్యూనిటీ జనరల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, బట్ ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అనమాట. ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్లో నాన్ ముస్లిమ్స్ని కంపల్సరీగా 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది అనమాట అమెండ్మెంట్లో. ఓకే, సో ఈ వక్ఫ్ బోర్డ్లో
సో ఖచ్చితంగా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉండాలి. అంటే ప్రతి స్టేట్ వక్ఫ్ బోర్డులో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కూడా 2 నాన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఏమని వాదిస్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 26, సో మా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని, మా రిలీజియస్ అఫైర్స్ని ఓకే మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకుంది. ఓకే, హూ ఆర్ యూ టు ఇన్వాల్వ్ ఇట్? ఓకే, సో యు ఆర్ వైలేటింగ్ యాక్చువల్లీ ఆర్టికల్ 26 అని చెప్పేసి ముస్లిం కమ్యూనిటీ మాట్లాడుతుంది. సో ముస్లిం కమ్యూనిటీ ఏమని వాదిస్తుందంటే, యు ఆర్ వైలేటింగ్ ఆర్టికల్ 26, యు ఆర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మోర్ ఓవర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ముస్లిం కమ్యూనిటీలో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని పెట్టమని మీరు మాట్లాడుతున్నారు. మేబీ హిందూ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్, క్రిస్టియన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద బిగ్గెస్ట్ టెంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో మాట్లాడుకుందాం. ఓకే, సో లైక్ తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ. సో టీటీడీలో ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లింని కానీ పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారా? దానికి మీరు ఒప్పుకుంటారా? టీటీడీలో ఓకే, సో హిందూ కాకుండా అదర్ రిలీజియస్ పర్సన్ని ఉంటే మీరు ఒప్పుకుంటారా? దెన్ మరి మా వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, అయితే దానికి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మాట్లాడుతుందంటే, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్ఫీరింగ్ ఇన్ యువర్ రిలీజియస్ మ్యాటర్స్. మేము ఈ పర్టికులర్ నాన్ ముస్లిమ్స్, ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ యొక్క ముస్లిం కమ్యూనిటీ యొక్క ట్రెడిషన్స్లో కానీ, కస్టమ్స్లో కానీ, రిలీజియస్ అఫైర్స్లో కానీ వీళ్ళు ఇంటర్ఫీర్ అవ్వరు. వీళ్ళు ఏంటి, ఓన్లీ ప్రాపర్టీ వరకు మాత్రమే ఇంటర్ఫీర్ అవుతారు, దాన్ని మేనేజ్ చేయడానికే చూస్తారు అని చెప్తున్నారు. సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ కీన్లీ. సో జనరల్గా చాలా మందికి ఇది డౌట్ ఉంది అండ్ చాలా మంది దీని మీద క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఇఫ్ హిందూ కమ్యూనిటీ అయిన టీటీడీలో లైక్ అదర్ రిలీజియస్ పర్సన్స్ లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ఎందుకు నాన్ ముస్లిం కమ్యూనిటీని గవర్నమెంట్ తీసుకొచ్చి పెడుతుంది అనేది. సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో జనరల్గా ఈ హిందూ టెంపుల్స్, సో జనరల్గా హిందూ టెంపుల్స్ యాజ్ మేజర్ కమ్యూనిటీ హిందూ కాబట్టి హిందూ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ టింట్ ఉంటుంది కాబట్టి హిందూ కమ్యూనిటీ మీద, ఎందుకంటే మేజర్ కమ్యూనిటీ హిందూ కాబట్టి జనరల్గా వీఆర్ హ్యావింగ్ ఎన్ యాక్ట్ called as Hindu Religious and Charitable Endowment Act of 1991. ఓకే, సో ఈ యాక్ట్ కింద జనరల్గా ఆల్ హిందూ టెంపుల్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బి రెగ్యులేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. వీటన్నిటిని స్టేట్ గవర్నమెంటే రెగ్యులేట్ చేస్తుంది. అంటే టీటీడీకి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ని ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన అన్నిటిలో స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేట్ అండ్ మేనేజ్ చేయడం జరుగుతుంది. మీకు సింపుల్గా చెప్తాను సిహియా. సో జగన్ గవర్నమెంట్లో లడ్డూ విషయం ఏదైతే, తిరుపతి లడ్డూలో ఏదైతే ఘీ గురించి, నెయ్యి గురించి ఇష్యూ జరిగిందో అప్పుడు ఎవరి మీద ఇష్యూ అనేది క్రియేట్ చేశారు? జగన్ గవర్నమెంట్. ఎందుకు జగన్ గవర్నమెంట్? ఎందుకంటే టీటీడీ ఈజ్ నాట్ అన్ యాజ్ సచ్ ఇండిపెండెంట్ బాడీ, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో అందుకనే సో యాజ్ హీఈస్ రెగ్యులేటింగ్ టీటీడీ ఓకే, సో అక్కడ ఏది జరిగినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ హెల్డ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్యూ అనేది రైజ్ అయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్ అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రెజీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాంపెడ్ ఇష్యూ అయింది వైకుంఠ ఏకాదశికి. ఏంటంటే సో స్టాంపెడ్ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి? సో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా దే హెల్డ్ అకౌంటబుల్, వాళ్ళు రెస్పాన్సిబుల్గా నిలబెట్టారు. ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో లిటరల్గా దీస్ టెంపుల్స్ ఆర్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గవర్నమెంట్ ఈజ్ రెగ్యులేటింగ్ దెమ్. ఓకే, గవర్నమెంట్ ఈజ్ రెగ్యులేటింగ్ దెమ్. బట్ హియర్ వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో నోబడీ ఈజ్ రెగ్యులేటింగ్ దెమ్. ఎవరు దాన్ని రెగ్యులేట్ చేయట్లేదు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అఫైర్స్లో ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, వాళ్ళని రెగ్యులేట్ చేయట్లేదు. సో ఇప్పుడు టెంపుల్ని, వక్ఫ్ బోర్డ్ని ఒకే విధంగా మనం ఇఫ్ యాక్చువల్గా కంపేర్ చేస్తే, మనం ఎలాగైతే విరాళాలు ఇస్తామో టెంపుల్స్కి, ల్యాండ్స్ కానీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్, వాటన్నిటినీ కూడా స్టేట్ గవర్నమెంట్, టీటీడీ ఎలా నచ్చితే అలా దాన్ని మేనేజ్ చేయడానికి అవ్వదు. స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది అది ఎలా ఇస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది. సో సేమ్ వర్షన్లో వక్ఫ్ బోర్డ్ చూస్తే ప్రాపర్టీస్ అనేవి ముస్లిమ్స్ ఇస్తున్నారు, ఎవరైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ ఎలాగైతే ఇస్తారో సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, ఆ ప్రాపర్టీని ముస్లిం కమ్యూనిటీ చూసుకుంటుంది. బట్ అది కరెక్ట్గా చేస్తున్నారా లేదని వాళ్ళ పైన హూ ఈజ్ ద రెగ్యులేటింగ్ అథారిటీ? అథారిటీ ఎవరు లేరు. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? సో అథారిటీ ఎవరు లేరు.
సో అందుకని చెప్పేసి ఇప్పుడు అందులో కొంతమంది నాన్ ముస్లిం కమ్యూనిటీ, నాన్ ముస్లిం అంటే నీడ్ నాట్ బి స్పెసిఫికల్ హిందూ, క్రిస్టియన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పర్టికులర్గా ఆ పర్టికులర్ ఇష్యూస్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ని అందులో ఉండాలి, వాళ్ళు ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ వాదిస్తుంది. ఇట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. నాన్ ముస్లింని ఎందుకు పెడుతున్నారు అనేది ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ డ్రా ద రిలవెన్స్ బిట్వీన్ టీటీడీ అండ్ వక్ఫ్ బోర్డ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో ముస్లిం కమ్యూనిటీ ఏమంటుందంటే, సో మా ముస్లిం అఫైర్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, సో మా యొక్క రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, మీ కస్టమ్స్లో కానీ మీ ట్రెడిషన్స్లో కానీ మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మేము ప్రాపర్టీ మేనేజ్మెంట్ వరకు మాత్రమే చూస్తున్నాం, బికాస్ దే ఆర్ నాట్ అండర్ ఎనీ రెగ్యులేషన్ ఆర్ కంట్రోల్. ఆ రెగ్యులేషన్ని ఎఫెక్టివ్గా తీసుకురావడం కోసం అమెండ్మెంట్స్ తీసుకొచ్చామని గవర్నమెంట్ అంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వక్ఫ్. సో జనరల్గా ఎవరు ప్రాపర్టీ ఇవ్వచ్చు? సి హియర్, ఏ లాట్ ఆఫ్ లిటిగేషన్ ఉంది, ఏ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ మీద. ఓకే, ఈ రిపోర్ట్ సచ్చర్ కమిటీ రిపోర్ట్లో జనరల్గా ఏమని మాట్లాడారంటే, సచ్చర్ కమిటీ రిపోర్ట్లో జనరల్గా నువ్వు అల్లాకి నీ ప్రాపర్టీని సమర్పిస్తున్నావు, నువ్వు క్యాష్ ఇస్తున్నావు, గోల్డ్ ఇస్తున్నావు, లేకపోతే ల్యాండ్ అనేది ఓకే విరాళంగా ఇచ్చేస్తున్నావు అనుకుందాం. ఓకే, నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి అల్లాకి? జనరల్గా ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇస్లాం, ఓకే, నువ్వు ఇస్లాంని బిలీవ్ చేస్తే నువ్వు జనరల్గా అల్లాకి ఇస్తున్నావు. లేకపోతే బిలీవ్ చేయకపోయినా మేబీ నాన్ ముస్లిం అవ్వచ్చు, మేబీ సిక్ అవ్వచ్చు, లేకపోతే హిందూ అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఓకే, ఇచ్చారు కూడా. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్స్లో ముస్లిమ్సే కాకుండా నాన్ ముస్లిం ప్రాపర్టీస్ కూడా ఏ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి వక్ఫ్ ప్రాపర్టీస్ కింద ఉన్నాయి. సో చాలా మంది ఏమైనా ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఈవెన్ కోర్టులో ఉన్న కేసులు ఏంటంటే, వక్ఫ్ బోర్డు ఈ నాన్ ముస్లిం కమ్యూనిటీ జనరల్గా ఈ రిపోర్ట్లో యూపీ అండ్ వెస్ట్ బెంగాల్, ఓకే, యూపీ అండ్ వెస్ట్ బెంగాల్లో విపరీతమైన నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లో ఉన్నాయి. ఏ లాట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనేవి ఉండడం జరిగిందనమాట యూపీ బెంగాల్. ఈవెన్ సచ్చర్ కమిటీలో కూడా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. అండ్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లో అందరూ ముస్లిం కమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళు కాదు, ఏ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అని. సో అంటే దీని అర్థం ఏంటంటే, హౌ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఈ వక్ఫ్ బోర్డ్ ఏంటంటే ఎలా పడితే అలాగా ప్రొవిజన్స్ నేను చెప్తాను. సో జనరల్గా ఏ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇక్కడ నేను మాట్లాడతాను. డిడ్ యూ నో అబౌట్ లిమిటేషన్ యాక్ట్? సో లిమిటేషన్ యాక్ట్, ఓకే, సో ఏంటి లిమిటేషన్ యాక్ట్? సో ఐ థింక్ సో లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963. ఏంటి లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963? సో సీ హియర్, ఇక్కడ బోత్ వెర్షన్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ముతావలి చూసుకోవాలి యాక్చువల్గా. ఓకే, సో ఇది యాక్చువల్గా వక్ఫ్ ప్రాపర్టీ సరిగా మేనేజ్ చేయడమో సరిగా చూసుకోవట్లేదు. సమ్ పర్టికులర్ ఇన్కర్షన్ అనేది జరిగింది. మేబీ ఒక పర్టికులర్ పర్సన్ ఈ ఏరియాని ఆక్రమించేసుకున్నాడు, దీన్ని ముతావలి చూసుకోలేదు, వక్ఫ్ బోర్డ్ చూసుకోలేదు. ఓకే, ఈ ఏరియాని ఆక్రమించేసుకొని 12 years పాటు సో తను హీ ఎంజాయ్డ్ ఇన్ ఇట్. ఓకే, 12 years తర్వాత ఏంటంటే ఈ ఏరియా నాది అని చెప్పి పర్టికులర్ పర్సన్ కోర్టుకు వెళ్ళాడు. వక్ఫ్ ప్రాపర్టీ కోర్టు కంటే వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్తారు. ఇప్పుడు ఏంటి, ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ఎవరంటారు? వక్ఫ్ బోర్డ్ అంటది. లేదు, నాది అని చెప్పి పర్టికులర్ పర్సన్ అంటారు. వీళ్ళిద్దరూ వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు అనుకోండి. సో జనరల్గా నార్మల్ అకార్డింగ్ టు లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 మాట్లాడితే, ఆ ల్యాండ్లో ఒక పర్టికులర్ ప్రైవేట్ పర్సన్ అయితే 12 సంవత్సరాలు ఆ ల్యాండ్ని ఎంజాయ్ చేస్తే అకార్డింగ్ టు లిమిటేషన్ యాక్ట్ ఆ ల్యాండ్ తనది అయిపోతుంది. 12 సంవత్సరాలు ఉంటాయి. ఓకే, మేబీ రియాలిటీలో ఇది వక్ఫ్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు, దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోవచ్చు ముతావలి. ఓకే, అప్పుడు ఈ ల్యాండ్ మీద జనరల్గా ఎవరైనా పర్సన్స్ ఇన్కర్షన్ చేసి ఓకే 12 సంవత్సరాల పాటు ఉండి ఇది నాది అని క్లెయిమ్ చేస్తే, సో జనరల్గా ఇది అప్లై అవ్వదు, మిగిలిన వాటిలో అప్లై అవుతుంది. బట్ వక్ఫ్ బోర్డ్ ఏమంటుందంటే అప్లై అవ్వదు, లిమిటేషన్ యాక్ట్ అప్లై అవ్వదు. అంటే ఈవెన్ దో నువ్వు 12 సంవత్సరాలు కాదు కదా, నువ్వు ఇందులో 50 సంవత్సరాలు ఉండు, ఇందులో 100 సంవత్సరాలు ఉండు, అది మా వక్ఫ్ ప్రాపర్టీ. లిమిటేషన్ యాక్ట్స్ ఇక్కడ అప్లై అవ్వవు, అది ఎప్పటికీ మా వక్ఫ్ ప్రాపర్టీ అనేది వీడిని బయటికి రిమూవ్ చేయగలవన్నమాట వక్ఫ్ బోర్డ్స్. సో లిమిటేషన్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు వక్ఫ్ బోర్డ్ అనమాట. అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైనా కబ్జా చేసి ఓకే ఎవరైనా వెళ్ళి
మేము 12 జనరల్గా ప్రైవేట్ పర్సన్ అయితే ప్రైవేట్ ల్యాండ్స్ అయితే 12 years అనమాట. అదే ఏ గవర్నమెంట్ లేదనుకోండి, అంటే ఎవరి మీద లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని డెడికేట్. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వు 30 సంవత్సరాలు ఆ ల్యాండ్ని ఎంజాయ్ చేస్తే అండర్ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 కింద దట్ విల్ బికమ్ యువర్ ల్యాండ్ అనమాట. అలాంటి లిమిటేషన్ యాక్ట్ అనేది ఇక్కడ అప్లై అవ్వవు, వక్ఫ్ ప్రాపర్టీస్కి అప్లై అవ్వవు అనమాట. లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అవ్వదు అకార్డింగ్ టు వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995. నువ్వు 12 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నా సరే, సో యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీయే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ అర్థమైంది కదా. నౌ సీ, ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది నెక్స్ట్ నేను ఇటు సైడ్ నుంచి స్టోరీ మాట్లాడాను, సెకండ్ సైడ్ నుంచి స్టోరీ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్, ఇది ఒక పర్టికులర్ పర్సన్ ప్రాపర్టీ సంథింగ్, తను ఒక 12 years నుంచో 15 years నుంచో 50 years నుంచో చేస్తున్నాడు. ఈ ప్రాపర్టీ నాది అని వక్ఫ్ బోర్డ్ మాట్లాడుతుంది అనుకుందాం. నేను ఇటు సైడ్ నుంచి స్టోరీ మాట్లాడాను, ఇటు సైడ్ నుంచి స్టోరీ మాట్లాడదాం. ఓకే, సో 12 years 20 years ఆర్ 50 years నుంచి తినున్నాడు ఈ ల్యాండ్లో, నాది అని వక్ఫ్ ప్రాపర్టీ నాది అని చెప్పి వక్ఫ్ బోర్డ్ వచ్చి క్లెయిమ్ చేస్తుంది. లేదు సార్ నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, లేదు సార్ నేను 12 years ఆర్ 50 years నుంచి కూడా నేను ఇందులో కల్టివేట్ చేస్తున్నాను, లేకపోతే ఈ ల్యాండ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, కావాలంటే చూడు ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి నంది అనుకోండి. వక్ఫ్ బోర్డ్ ఏమని చేస్తుంది, నో అవన్నీ సంబంధం లేదు, నీకు ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అవ్వదు. ఓకే, సో ఈ ల్యాండ్ నాది అని వక్ఫ్ ట్రిబ్యునల్లో అది నాదే అని చెప్పి వీళ్ళు ఆ ల్యాండ్ని తీసేసుకోవచ్చు. ఈ సైడ్ నుంచి చూసి ఈ సైడ్ నుంచి చూస్తే రెండిట్లో ఏది కొంచెం ఇల్లాజికల్గా ఉంది. జనరల్గా ఇక్కడ ఒక పర్సన్ ఒక వక్ఫ్ ప్రాపర్టీని ఎంజాయ్ చేసేదానికన్నా ఒక పర్టికులర్ పర్సన్ మీద వక్ఫ్ బోర్డ్ వెళ్ళడం అనేది మోర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది, బికాజ్ ఇది కొంచెం పెద్ద అథారిటీ కాబట్టి. యాక్చువల్గా ఇది జరిగింది అని చెప్పటం సచర్ కమిటీ రిపోర్ట్ యొక్క ఉద్దేశం. ఏమంటున్నారంటే ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఏ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్లో ఓకే వక్ఫ్ బోర్డ్ దౌర్జన్యంగా తీసుకుంది. సో దానివల్ల ఏ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ కింద ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది కాదు. అండ్ మోర్ ఓవర్ లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్ అవ్వకపోవడం వల్ల ఏ లాట్ ఆఫ్ ఇల్లీగల్గా ఎక్విజిషన్ వక్ఫ్ బోర్డ్ చేసింది అన్నట్టుగా అప్రహెన్షన్స్ అనేవి వచ్చాయి. ఇది ఎంతవరకు నిజం కాదు, ఏ లాట్ ఆఫ్ కోర్టులో అయితే ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. బట్ జనరల్గా ట్రిబ్యునల్కే వెళ్తారు, ట్రిబ్యునల్కి వెళ్తే మళ్ళీ వక్ఫ్ బోర్డ్కే యాక్చువల్గా ఏంటంటే వక్ఫ్ బోర్డ్ కేసులో ఉందంటే వక్ఫ్ బోర్డ్కే ఫేవరబుల్గా కేసు వస్తుంది కదా. సో జనరల్గా ఈ ఇష్యూస్ అయితే ప్రివేల్ అవుతున్నాయి. అందుకే ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ బోర్డ్ ఆక్రమించిందన్న ఎలిగేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఓకే, సో అందుకని దానికి సంబంధించిన చేంజెస్ కోసం ఏమని తీసుకొచ్చారంటే జనరల్గా అసలు ఒక ప్రాపర్టీ ఎలా ఇవ్వచ్చు అకార్డింగ్ టు వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 కింద ఒక అంటే ఒక ప్రాపర్టీని ఎలా ఇవ్వచ్చు అంటే ఓరల్గా. ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. సి హియర్ మనకి నేను ఆల్రెడీ ఎప్పుడు క్లాసెస్లో చెప్తాను, మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్గ్రేడ్ జరగలే. సో అందుకే చూడండి మేబీ ఈ జనరేషన్ ఆ ముందు జనరేషన్ వరకు మన ల్యాండ్కి మన ప్రాపర్టీకి డాక్యుమెంటేషన్ ఉండడం, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ మీరు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఈ ల్యాండ్ మీదన ఫర్ ఎగ్జాంపుల్ మన తాతలు సంపాదించిన ఆస్తి ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీరు అమ్మడానికి ట్రై చేయండి, కొనడానికి ట్రై చేయండి, ఎవడు రాడు. ఎందుకు? ఆ ల్యాండ్కి డాక్యుమెంట్ ఏముంది? ఓకే, ఎవరికి లేదు. ఓకే, ఇది ఎలా వచ్చింది తాతయ్య గారు, ఇది ఎలా వచ్చింది అంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ ఉంటున్నాం, అప్పట్లో ఇలాంటి పేపర్స్ అన్ని లేవు, ఇది మనది అయిపోయింది అంటారు. ఓకే, సో అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు ఇది వక్ఫ్లోనే కాదు జనరల్గా ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, అందుకే కదా మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి సక్సెస్ అవ్వలేకపోయింది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది లేకపోవడం వల్ల. సో ఇది మేజర్ ఇష్యూ, ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకోండి. సో అందుకనే ఇప్పుడు వచ్చే లాస్ట్ 20 to 30 years బ్యాక్ డాక్యుమెంట్స్ రావడం, డిజిటైజేషన్ రావడం ఇప్పుడు బట్ స్టిల్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి స్టిల్ ప్రివలెంట్గానే ఉన్నాయి. అందుకే సివిల్ కేసెస్ అన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి కోర్టులో. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, DILRMపై ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సివిల్ కేసెస్ని తగ్గించి జ్యుడిషియరీ మీద బర్డెన్ తగ్గించడానికి. ఓకే, సో సీ హియర్, సో అందుకే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విరాళంగా ఇవ్వాలి అనుకున్నాను. ఓకే, ముస్లిం కమ్యూనిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ ప్రీ ఇండిపెండెన్స్ టైం అలాగా జనరల్గా అప్పటి నుంచి ఉన్నాయి కదా. ఓకే, మిడేవల్ పీరియడ్లో కంప్లీట్గా ముస్లిం కమ్యూనిటీ ఆర్ ద రూలర్స్ కదా. సో జనరల్గా వాళ్ళు ఏంటి వక్కి ఇచ్చేసేయాలనుకోండి, ఇదిగో నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ తీసేసుకో, ఎందుకంటే డాక్యుమెంటేషన్ లేదు కదా, అప్పటికే డాక్యుమెంటేషన్ అనేది లేదు కాబట్టి ఇది నా ప్రాపర్టీ తీసేసుకో అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఓకే, లేకపోతే ఒకవేళ ఉంటే డాక్యుమెంటేషన్ ఉండి తన పేరు మీదగానే ఉంటే ఆటోమేటిక్గా ఇదిగో నా దగ్గర ఈ ల్యాండ్ అండ్ నా డాక్యుమెంటేషన్ ఆ డీడ్ ఏదైతే ఉందో అది వక్ఫ్ ఇచ్చేసేయడం జరుగుతుంది, ఆ బోర్డుకి ఇచ్చేయడం. అంటే ఓవరాల్గా
ఉంటుంది, లేకపోతే డాక్యుమెంటేషన్ ఉంటుంది, లేకపోతే బై యూజర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాజ్ యాక్చువల్గా. బై యూజర్ అంటే నేను ఒక ప్రొవిజన్ చెప్పాను చూసారా, తాతయ్య గారి ల్యాండ్ మనకి ఎలాగొచ్చిందంటే ఎలాగొచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి మా తాతల దగ్గర నుంచి మాకు వచ్చింది, అక్కడ మనం ఉంటున్నాం మనకి వచ్చేసింది అంటే అది బై యూజర్. దానికి డాక్యుమెంటేషన్ మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి వచ్చేసింది. సో సేమ్ అదే ప్రొవిజన్ జనరల్గా ఏంటంటే ఆ ఏరియాలో మేబీ ముస్లిం, దానికి క్లారిటీ చైన్ అనేది తెలియదు అనమాట ఏం జరిగింది అనేది. బట్ ఆ ఏరియాలో మేబీ మాస్క్ ఉండొచ్చు, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ముస్లిం కమ్యూనిటీ ఇష్యూస్కి సంబంధించిన ఏమైనా రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసే ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు, లేకపోతే చారిటబుల్ లేకపోతే ఆర్ఫనేజ్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ఏరియాస్లో ఉండొచ్చు. ఆ ఏరియా మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అనేది డిక్లేర్ అయిపోయింది. అది ఎలా వచ్చిందని ఇప్పుడు నువ్వు అడిగితే ఎలా చెప్తారు? మన సొంత ఆస్తులే ఒక ఇండివిజువల్గా ఎవడు చెప్పలేడు మన తాతలు ఎలాగుందని. సో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి అలా తరతరాల నుంచి బై యూజర్ ఆ ఏరియాలో అది జరుగుతుంది, అవన్నీ వక్ఫ్ ప్రాపర్టీస్ అయిపోయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి అయిపోయాయి అనమాట. అది బై యూజర్, ఎప్పటి నుంచో అక్కడ మాస్క్ ఉంది అది వక్ఫ్ ప్రాపర్టీ. ఎప్పటి నుంచో లైక్ ఆ ఏరియాలో సమ్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక చారిటబుల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయింది, బై యూజర్ అక్కడ నుంచి ఉంది కాబట్టి అది బై యూజర్ అని చెప్పేసి అని అంటారు అనమాట. నెక్స్ట్ సక్సెషన్ ఎండ్ అనమాట. సో సక్సెషన్ ఎండ్ అంటే ఇది చాలా కాంట్రవర్సీ. జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో ఏం జరుగుతుందంటే సక్సెషన్ అనేది మేల్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఉమెన్కి కూడా ఉన్న సేమ్ హిందూ కమ్యూనిటీలో కూడా అదే అనుకోండి. జనరల్గా తాతల ఆస్తి కొడుకులకే వస్తుంది, లైక్ మేల్ సక్సెషన్ అనేది జరుగుతుంది. ఎస్, ఉమెన్ సక్సెషన్ అనేది జనరల్గా జరగదు. ఓకే, అయితే ఈవెన్ దే లాట్ ఆఫ్ యాక్ట్స్ వచ్చాయి ఇండియాలో, యాక్ట్స్ అయితే ఉన్నాయి బట్ అవి సొసైటీ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఈ పేట్రియార్కల్ మైండ్ సెట్లో యాక్చువల్గా సొసైటీ అయితే యాక్సెప్ట్ చేయలేదు, కానీ లాస్ అయితే మాత్రం ఉన్నాయి. ఏంటి, ఒకవేళ హిందూ కమ్యూనిటీలో ఓకే ఆస్తి అనేది అబ్బాయికి అమ్మాయికి సమానంగా ఇవ్వాలి అన్న క్లాజ్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించి చట్టాలు ఉన్నాయి. ఒక అమ్మాయి నిజంగా తన రైట్స్ కోసం, తన ప్రాపర్టీ రైట్స్ కోసం పోరాడాలంటే తన కోర్టుకు వెళ్ళి సమానంగా తన బ్రదర్తో ఎంతైతే ప్రాపర్టీ వస్తుందో దాన్ని ఈక్వల్గా తెచ్చుకోగలిగే సమర్థత ఉంది. ఆ ఫెసిలిటేషన్ అనేది జ్యుడిషియరీని ప్రొవైడ్ చేసింది. ఆ లాస్ అయితే ఉన్నాయి. బట్ ఈ పేట్రియార్కల్ మైండ్ సెట్లో ఏ అమ్మాయి తెగించి వెళ్ళదు. సో జనరల్గా ఎందుకంటే ఆస్ట్రజైజేషన్ ప్రాబ్లమ్స్ అనమాట, వేలేస్తుంది, అన్న మీద కేసు పెట్టింది, ఫ్యామిలీ మీద కేసు పెట్టింది. ఇంకా పేట్రియార్కల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ సొసైటీలో ఈ ఆస్ట్రజైజేషన్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, ఆస్ట్రజైజేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి జనరల్గా వెళ్ళరు. బట్ వెళ్ళరు అని నేను చెప్పిన లాట్ ఆఫ్ కేసెస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి యాజ్ యూ నో. ఓకే, సేమ్ ముస్లిం కమ్యూనిటీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తాత ఆస్తి నెక్స్ట్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ మేల్ ఎవరు లేరు, ఉమెన్ వచ్చింది అనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఉమెన్ వస్తే ఆ ఉమెన్కి ప్రాపర్టీ ఇచ్చేస్తాం జనరల్గా మనం అయితే, ఇంకెవరు మేల్ లేరు కాబట్టి. ముస్లిం కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఎవరు లేకపోతే ఉమెన్కి ఆ ప్రాపర్టీ వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 acres ల్యాండ్ ఉంది, ఓకే వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే అమ్మాయిలే పుట్టారు, అబ్బాయి ఎవరు పుట్టలేదు అనుకోండి, అమ్మాయిలకి వెళ్ళదు ఆ ల్యాండ్ అనేది. ఆ ల్యాండ్ మొత్తం కూడా 5 acres కూడా వక్ఫ్కి వెళ్ళిపోతుంది అనమాట, అంటే వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఉమెన్కి ఆ రైట్స్ అనేవి ఉండదు. తన పేరెంట్స్ ల్యాండ్, తన గ్రాండ్ పేరెంట్స్ ల్యాండ్ తను పొంది ఎంజాయ్ చేసే ఆ హక్కు అనేది జనరల్గా ఫీమేల్కి ఉండదు అనమాట. ఈ సక్సెషన్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో మేల్ పర్సన్ ఎవరైతే లేరో, సో జనరల్గా అక్కడ ఆ ప్రాపర్టీ కూడా వక్ఫ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 types లో వక్ఫ్ ల్యాండ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఐ మీన్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. మేబీ ఎవరైనా ఓరల్గా ఇచ్చేసేవచ్చు. ఇప్పుడు ఇవే కాంప్లికేషన్స్ హియర్. ఇప్పుడు ఇవే కాంప్లికేషన్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఉంది, ఓరల్గా ఇచ్చేసారు. ఓకే, ఓరల్గా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ని గవర్నమెంట్ వచ్చి ఓరల్గా ఎలాగిచ్చారు, అక్కడ ఏమీ లేదు నాకు చూపించు, ఇది నా ల్యాండ్ అని కొటేషన్ పెట్టింది అనుకోండి, ఇష్యూ క్రియేట్ చేసింది అనుకోండి, హౌ కెన్ వక్ఫ్ బోర్డ్ కెన్ ప్రూవ్? అది ఓరల్గా ఇచ్చారు. ఇది జనరల్గా మన దగ్గర కూడా ఇవే కదా కాంప్లికేషన్స్. హౌ కెన్ వక్ఫ్ బోర్డ్ ప్రూవ్? మేము ఎలా ప్రూవ్ చేస్తాం? వక్ఫ్ బోర్డ్ అంటుంది. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? ఫర్ ఎగ్జాంపుల్ డీడ్ ఇస్తే నాట్ అన్ ఇష్యూ, ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఎప్పటి నుంచో అక్కడ ఉందనుకోండి, లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ వచ్చి డిస్ప్యూట్ క్రియేట్ చేసింది అనుకోండి, హౌ కెన్ వక్ఫ్ బోర్డ్ ప్రూవ్? ఎలా ప్రూవ్ చేస్తాం మేము? ఓకే, సో గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొకటి సక్సెషన్ ఎండ్ అయిపోతే ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఈ పాయింట్స్ గుర్తున్నాయి కదా. నౌ సీ హియర్. అయితే ఇందులో చేంజెస్ ఏం తీసుకొచ్చారంటే సక్సెషన్ ఎండ్ అయితే ప్రాపర్టీ వక్ఫ్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే, సక్సెషన్ ఎండ్ అయితే వక్ఫ్కి వెళ్ళిపోతుంది కదా ప్రాపర్టీ. లేదు, ఇక్కడ నుంచి సక్సెషన్ అనేది ఉమెన్ వైపు కూడా ఉండాలి. ఆ ప్రాపర్టీ ఆ ఫీమేల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ ఫ్యామిలీలో ఉన్న విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్కి, వాళ్ళకి కూడా ఈక్విటబుల్గా ప్రాపర్టీ అనేది వెళ్ళాలి అని చెప్పి అమెండ్మెంట్లో తీసుకొచ్చారనమాట. ఓకే, సో హియర్ ఉమెన్ రైట్స్ ఆర్ యాక్చువల్లీ
ప్రొటెక్టెడ్. ఉమెన్ కి యాక్చువల్ గా ఆ ప్రాపర్టీ అనేది వెళ్ళాలి అని చెప్పేసి. సో హిందూయిజంలో ఎలాగైతే ఆ యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేయకపోవడం మన ఇష్టం. ఓకే, అది మనం ఇంటర్నలైజ్ చేసుకున్నామా లేదా అనేది మన ఇష్టం. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే ఉమెన్ కి వాళ్ళ రైట్స్ ని ఇవ్వాలి, వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ ని ఇవ్వాలి అని చెప్పేసి సో యాక్చువల్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, సో దీని మీద ముస్లిం కమ్యూనిటీ ఏంటంటే దే ఆర్ క్రియేటింగ్ ఇష్యూస్ అనమాట. అసలు అకార్డింగ్ టు షరియత్లా అసలు మేము ఉమెన్ రిప్రజెంటేషన్ని యాక్చువల్గా దే వోంట్ యాక్సెప్ట్. ఓకే, ఉమెన్ రిప్రజెంటేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మేము మా ప్రాపర్టీ రైట్స్ లైక్ సీ హియర్ జనరల్గా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో ఫిమేల్ లైక్ హిందూ కమ్యూనిటీలో తన ఆస్తి మేల్కి వెళ్ళాలా ఫీమేల్కి వెళ్ళాలా, అలాగే ముస్లిం కమ్యూనిటీలో ఎవరికి ఈ టైప్ ఆఫ్ సివిల్ ఇష్యూస్ ఉంటాయి కదా. అసలు అవన్నీ కూడా మా కస్టమ్స్ మా ట్రెడిషన్స్ కదా, వై ఆర్ యూ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్. ఫస్ట్ నుంచి ఏమని చెప్తున్నారు, యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ రిలీజియస్ అఫేర్స్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమని చెప్తుంది, నేను ప్రాపర్టీ వరకే చూస్తారంటారు. వీళ్ళు ఏమంటున్నారు, అసలు ఉమెన్కి ప్రాపర్టీ రైట్స్ మేము ఇవ్వము, ఇది మా రిలీజియస్ ఇష్యూ అని ముస్లిం కమ్యూనిటీ అంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది, ప్రాపర్టీ అనేది రిలీజియస్ ఇష్యూ ఎందుకు అవుతుంది, ప్రాపర్టీ రైట్స్ అనేది సివిల్ రైట్స్. ఓకే, ఒక ఉమెన్కి ప్రాపర్టీ రైట్స్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్. సో ఉమెన్కి కూడా ప్రాపర్టీ రైట్స్ అనేది ఇవ్వాలి. సక్సెషన్ అంటే అది ఎవరికో వక్ఫ్ బోర్డ్కి వెళ్ళిపోవడం ఏంటి, అది ఆ పర్టికులర్ ఫీమేల్ ఆ ఫ్యామిలీలో ఉన్న ఫీమేల్ కమ్యూనిటీకి అది వెళ్ళాలి. వీఆర్ ఇంక్రీజింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మేము ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం, దీనిలో మీకు ఫ్లా ఎందుకు కనిపిస్తుంది అనేది గవర్నమెంట్ వాదిస్తుంది. ఐ థింక్ సో మీకు లాజిక్ క్లియర్ అనుకుంటా. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ వచ్చేసి సో సీ హియర్ అకార్డింగ్ టు షరియత్లో యాక్చువల్గా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు. మీకు వక్ఫ్ బోర్డ్లో ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ చెప్పాను కదా, ఈవెన్ ఈ వక్ఫ్ బోర్డ్స్లో కూడా యాక్చువల్గా ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలని మాట్లాడారు. వక్ఫ్ బోర్డ్స్లో కూడా ఇక్కడ ఇనిషియల్గా ముస్లిమ్స్ ఉండేవారు, నాన్ ముస్లిమ్స్ని పెట్టాలన్నారు ఇద్దరిని. ఓకే, అట్ ద సేమ్ టైం ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా. ఓకే, సో ముస్లిం ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా వక్ఫ్ బోర్డ్లో ఉన్నారు. ఉమెన్కి కూడా ఈక్వల్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ పర్టికులర్ అమెండ్మెంట్లో వక్ఫ్ బోర్డ్ అండ్ వక్ఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిం మెంబర్స్ ఇద్దరు ఉండాలి అండ్ ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ అమెండ్మెంట్స్ చూద్దాం. సో సీ హియర్. ఓకే, సో నెక్స్ట్ ప్రొవిజన్ వచ్చేసరికి సీ హియర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో నువ్వు ఓరల్ డిక్లరేషన్ పైన నువ్వు నీ ప్రాపర్టీని వక్ఫ్ ఇచ్చేసేవచ్చు, లేకపోతే డీడ్ ద్వారాగానే ఇవ్వచ్చు, లేకపోతే సో సక్సెషన్ ఎండ్ అయిపోతే సో ఆటోమేటిక్గా ఏంటంటే పర్టికులర్ ప్రాపర్టీ వక్ఫ్ వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ ఎప్పటి నుంచో యు ఆర్ ఇన్ యూజ్ అనమాట. అండ్ దాన్ని తీసుకురమ్మంటే తీసుకురాలేదు. ఓకే, అయితే ఇప్పుడు లైక్ గవర్నమెంట్ ఏమంటుందంటే నువ్వు ఎప్పటి నుంచో ఆ వక్ఫ్ ప్రాపర్టీలో నువ్వు ఉంటున్నావు, ఐ మీన్ ఆ ప్రాపర్టీలో నువ్వు ఉంటున్నావు, నువ్వేమని చెప్తున్నావు, మేబీ వాళ్ళు నాకు ఓరల్గా ఇచ్చారని చెప్తున్నావు, లేకపోతే నేను ఎప్పటి నుంటో ఐ ఆమ్ ఇన్ యూసేజ్ అని చెప్పేసి చెప్తున్నావు. గవర్నమెంట్ ఏమంటుందంటే ఓకే ఇప్పుడు వరకు ఓకే నువ్వు ఏవైతే ప్రాపర్టీస్లో ఉన్నావో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా వక్ఫ్ బోర్డ్వే, మేము బ్యాక్ వెళ్ళి తీసుకురమ్మంటే చేయలేం, మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ అందులో ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఓకే, అందులో డిస్ప్యూట్స్ అంటే మేబీ ఇప్పుడు ఈ యూజర్ అనుకుంది ఎప్పటి నుంచో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఎప్పటి నుంచో సమ్ ఎక్స్ అనే పర్సన్కి వక్ఫ్ బోర్డ్కి సమ్ ఇష్యూస్ అవుతున్నాయి. ఈ ఎక్స్ అనే పర్సన్ ఏంటి, ఈ పర్టికులర్ వక్ఫ్ బోర్డు ఇల్లీగల్గా ఈ ప్రాపర్టీ నాది అని క్లెయిమ్ చేస్తుంది. ఓకే, మీ తాతయ్య గారు ఓరల్గా ఇచ్చేసారనో లేకపోతే ఎప్పటి నుంచో నేనే ఉన్నానని, బట్ యాక్చువల్గా ఈ ప్రాపర్టీ నా పేరు మీద ఉంది అని ఈ పర్సన్ చెప్తున్నారు. ఓకే, సో వక్ఫ్ బోర్డ్ ఏమని చెప్తుంది, లేదు ఈ ప్రాపర్టీ నాది అని చెప్తుంది. ఆల్రెడీ ఇది కేసు అనేది రన్ అవుతుంది. జనరల్గా ఏమవుతుంది, ఈ కేసు అనేది రన్ అయినప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి వక్ఫ్ ట్రిబ్యునల్ వెర్డిక్ట్ ఏదైతే అదే ఫైనల్, హీ కెనాట్ ఈవెన్ అపియర్ టు హైకోర్ట్. ఇప్పుడు ఏమని చెప్తుందంటే అలా కాదు, ఓకే ఏవైతే డిస్ప్యూట్స్ ఇప్పుడు వరకు నువ్వు ఏవైతే ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేస్తుందో వక్ఫ్ బోర్డ్ అవన్నీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ వే, అన్లెస్ దే ఆర్ అండ్ డిస్ప్యూట్. ఒకవేళ అవి డిస్ప్యూట్లో ఉంటే మాత్రం ఓకే ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులో దే కెన్ అపీల్. ఓకే, సో అప్పుడు హైకోర్టులో ఏదైతే వర్డిక్ట్స్ వస్తాయో దాని ప్రకారంగా అదర్ ప్రాపర్టీస్ ఇష్యూస్లో సివిల్ కేసెస్లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అలాగా వెళ్తుంది. ఓకే, అలా డిస్ప్యూట్స్లో లేనివి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీవే అని చెప్పేసి అని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ అదే కాకుండా ఇంకా ఇక్కడ నుండి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఎవరైనా పర్టికులర్ ప్రాపర్టీని వక్ఫ్కి డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు అట్లీస్ట్ 5 years ముస్లింని ఇస్లాంని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్నమాట. 5 years మినిమం 5 years దే హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఇస్లాం అనమాట. ఇస్లాంని ప్రాక్టీస్ చేయాలి. అయితే
ఈ క్లాజ్ అసలు ఎందుకు? ఓకే. ఇస్లాంని ప్రాక్టీస్ చేయాలన్న క్లాజ్ ఎందుకు? సో, ముస్లిం కమ్యూనిటీ ఏమంటున్నారో దీన్ని చూద్దాం. ముస్లిం కమ్యూనిటీ ఏమంటుంది? అవి ఎప్పటినుంచో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీసు. ఇప్పుడు ఎవరైనా వచ్చి డిస్ప్యూట్ వేస్తారు. ఓకే. ఎందుకంటే మేబీ వాళ్ళ తాతయ్యలు లేకపోతే ఎవరైనా వచ్చి ఓరల్ డిక్లరేషన్ ద్వారా వాళ్ళు ఓకే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ నెక్స్ట్ జనరేషన్స్ మేబీ ఏదైనా ఆశ ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళొచ్చి ఇప్పుడు ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి కోర్టు వేస్తే ఇలా ప్రతి ఒక్కరు కూడా కేసెస్ వేస్తారు. అవన్నీ కూడా డిస్ప్యూట్‌కి వెళ్ళి అవన్నీ సివిల్ కేసెస్ కింద ప్రాసెస్ అవుతాయి. దీనివల్ల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అనేవి పోతాయి అనేది వక్ఫ్ బోర్డ్ అనేది క్లెయిమ్ చేస్తుందనమాట. సో, మా ప్రాపర్టీస్‌ని డిక్రీజ్ చేస్తున్నారు. మా కమ్యూనిటీని రైజ్ అవ్వనివ్వకుండా చేస్తున్నారు. మా రిలీజియస్ అఫైర్స్‌లో ఇలాంటి మా ప్రతి విషయంలో మీరు అన్నెసెసరీగా ఎందుకు మోర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్‌ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి ముస్లిం కమ్యూనిటీ క్లెయిమ్ చేస్తుంది. గవర్నమెంట్ ఏమంటుంది? నేను మిమ్మల్ని రెగ్యులేట్ చేయట్లేదు. యాక్చువల్‌గా మీకన్నా అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్‌నే మేము ఇంకా ఎక్కువ రెగ్యులేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ. మీరే ఎక్కువ రెగ్యులేషన్‌లో లేరు. వీ హావ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. ఇంకా వెన్ కంపేర్డ్ టు అదర్ కమ్యూనిటీస్ మీ మీద మేము రెగ్యులేషన్స్ అనేవి చాలా తక్కువే చేస్తున్నాం. బికాజ్ యాజ్ యూ ఆర్ ద మేజర్ మైనారిటీ కమ్యూనిటీ, మీకు సమ్ ఫండమెంటల్ రైట్స్ కింద మీకు సర్టెన్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ బ్రింగ్ మేజర్ రెగ్యులేషన్స్ ఆన్ యూ. ఓకే. బట్ మీ యొక్క రైట్స్‌ని మేము ప్రిజర్వ్ చేస్తూనే ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం కోసం ఈ చేంజెస్‌ని తీసుకొచ్చాం. అయితే 5 ఇయర్స్ నుంచి ఇస్లాంని ప్రాక్టీస్ చేసే వాళ్ళే ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు క్లాజ్ పెట్టాము అంటే, సీ హియర్ ఏ లాట్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్‌లో, ఏ లాట్ ఆఫ్ కేసెస్‌లో నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నాయి. అసలు ఒక నాన్ ముస్లిం కమ్యూనిటీ వక్ఫ్ బోర్డ్‌కి ప్రాపర్టీ ఎందుకు ఇస్తాడు? తను ఏ పర్టిక్యులర్ రిలీజియన్‌ని నమ్ముతాడు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే తనకిస్తాడు. లేకపోతే కంప్లీట్‌గా ఏ రిలీజియన్‌ని నమ్మకుండా ఉండేవాడు అయితే అసలు దేవుడికే ఏమి ఇవ్వడు. ఓకే. బట్ ఒక పర్టిక్యులర్ హిందూ, ఒక పర్టిక్యులర్ సిక్ కమ్యూనిటీ, క్రిస్టియన్ తను ఎందుకు ఇస్లాంని ఇస్తాడు? ఓకే. వక్ఫ్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తారు? జనరల్‌గా మేబీ ఇస్లాంని తను నమ్మితే ఇస్తాడు కదా! ఓకే. సో, అది మీరు దౌర్జన్యంగా ఆక్రమించుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు లిమిటేషన్ యాక్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒక పర్టిక్యులర్ నాన్ హిందూ అవ్వచ్చు, లేకపోతే సమ్ ఎనీ అదర్ పర్సన్ తన ల్యాండ్ మీద వక్ఫ్ బోర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ తీసుకోండి, వక్ఫ్ బోర్డ్ ఉంది. వక్ఫ్ బోర్డ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ ఈ ఏరియా ఉంది. ఓకే. సో, ఈ ఏరియాలో వక్ఫ్ బోర్డ్ వెళ్ళి దీని ఏరియాని కల్టివేట్ చేసుకున్నాడు నేను ఎవ్రీథింగ్. వక్ఫ్ బోర్డ్ ఏమంటది? ఈ ఏరియా యాక్చువల్‌గా సమ్ జనరేషన్స్ నుంచి కూడా మాకు ఓరల్ డిక్లరేషన్‌లో ఇచ్చేసారు. ఇది మా ఏరియా అని చెప్పేసి అంటాడు. వీడు ఎక్కడికి వెళ్తాడు? కేస్ ఫైల్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? వక్ఫ్ ట్రిబ్యునల్‌కి వెళ్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ అన్నప్పుడు వీడికి న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా! ఓకే. యాజ్ యూ ఆర్ మోర్ పవర్ఫుల్, మీరు బాగా పవర్ఫుల్ కాబట్టి ఓకే, ఒక నార్మల్ పర్సన్స్ మీద మీ అథారిటీ అనేది ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా! సో, తిను ఎక్కడికెళ్ళి అపీల్ చేసుకుంటాడు. సో, అందుకని మేము ఒకవేళ నాన్ ముస్లిం కమ్యూనిటీ ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే యూపీలో, వెస్ట్ బెంగాల్‌లో ఏ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ ల్యాండ్స్ అన్నీ కూడా వక్ఫ్ బోర్డ్ ఉన్నాయి. ఎందుకున్నాయి? సో, అందుకని చెప్పేసి ఒకవేళ తను నమ్మితేనే ఇస్తాడు కాబట్టి మేము ఈ క్లాజ్ పెట్టాం. ఓకే. సో, తను హ్యాస్ టు ప్రాక్టీస్ ఇస్లాం ఫర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి పెట్టాం. ఎందుకంటే అసలు రిలీజియన్‌ని నమ్మలేని వాడు అసలు దేవుడికి ఇవ్వాలని అనుకోడు ఫస్ట్ థింగ్. నమ్మితే తను నమ్మిన రిలీజియన్‌కి ఇస్తాడు గానీ ఇస్లాంకి ఎందుకు ఇస్తాడు? సెకండ్ రీజన్. ఒకవేళ ఇస్లాంకి ఇస్తున్నాడంటే ఇస్లాంని నమ్మి ఉంటాడు కదా! నమ్మాడు అని మేము ప్రూవ్ అవ్వాలి కదా! ప్రూవ్ చేయాలి కదా! సో, అందుకని చెప్పేసి ఇస్లాం ప్రాక్టీస్ చేసి ఉండాలని మేము క్లాజ్ పెట్టాం అంటున్నారు. అయితే ఇక్కడ కాంట్రవర్సీస్ చూడండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూయిజం. నేను హిందూయిజంని ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి. నేను మీకు ఎలా ప్రూవ్ చేస్తాను నేను హిందూయిజంని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పేసి? రోజు గుడికెళ్ళి ప్రూవ్ చేస్తానా? లేకపోతే బొట్టు పెట్టుకొని ప్రూవ్ చేస్తానా? ఎలా ప్రూవ్ చేస్తాను? ఓకే. సేమ్ ద క్వశ్చన్ రేజ్డ్ బై ముస్లిం కమ్యూనిటీ. వాళ్ళేమంటున్నారు? ఓకే, ఒక పర్టిక్యులర్ పర్సన్ ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తున్నాడు. హౌ కెన్ హీ ఏబుల్ టు ప్రూవ్ ఇట్? దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? దానికి ఏమైనా డాక్యుమెంట్ ఇస్తారా? అంటే రిలీజియన్ ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్స్ లాగా ఓకే, హీఈస్ ప్రాక్టీసింగ్ ఇస్లాం, హీఈస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ, హీఈస్ ప్రాక్టీసింగ్ హిందూయిజం అని చెప్పేసి ఏమైనా యూ విల్ ఇష్యూ ఎనీథింగ్ రిగార్డింగ్ రిలీజియన్. ఓకే, రిలీజియన్ కి సంబంధించి ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ ఏమైనా ఇస్తారు, నేను ఎలా ప్రూవ్ చేయాలి? సో, ప్రూవ్ చేయలేడు కదా. ప్రూవ్ చేయలేని సందర్భంలో తన ల్యాండ్ వక్ఫ్కి డొనేట్ చేయలేడు. ఈ రకంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వక్ఫ్కి డొనేట్ చేసే ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. సో, దీనివల్ల వక్ఫ్ బోర్డులో ఏంటంటే
ఆ ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోతే ఈ ప్రాపర్టీస్ని యూటిలైజ్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేసి దీని నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ముస్లిం కమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో హౌ కెన్ ఈ ప్రాపర్టీస్ తగ్గిపోతే హౌ కెన్ వీ ఏబుల్ టు జనరేట్ రెవెన్యూ, హౌ కెన్ వీ కంట్రిబ్యూట్ టు ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ, ఇది మా కమ్యూనిటీని మీరు టార్గెట్ చేయడానికి ఇలాంటి క్లాజెస్ అన్ని పెట్టారు అని చెప్పేసి ముస్లిం కమ్యూనిటీ వాదిస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఏమంటుంది అంటే మీకు పవర్ ఎక్కువ, ఏ లాట్ ఆఫ్ ల్యాండ్స్ మీద మీకు ఏంటి యాక్చువల్గా వీడు ఎప్పటి నుంచో ఉన్న లిమిటేషన్ యాక్ట్ ఇక్కడ అప్లై అవ్వదు. నువ్వు దౌర్జన్యంగా వెళ్ళి, ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ఏంటి, ఓరల్ మీ తాతయ్యలు ఇచ్చారు నాకు అని చెప్పేసవచ్చు, ఓరల్ డిక్లరేషన్ కూడా అవ్వచ్చు. ఓకే, బై యూజర్ నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, వాడేమంటాడు నేను ఈ ల్యాండ్లో ఉన్నాను అంటాడు, వక్ఫ్ బోర్డ్ ఏమంటది నేను ఈ ల్యాండ్లో ఉన్నాను అంటారు. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్, ల్యాండ్ రికార్డ్స్ లేవు. సో ఈ ఇష్యూని కూడా దే హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ కదా. సో అలా నువ్వు చాలా వరకు ఇల్లీగల్ ఎక్విజిషన్స్ చేశాయి అని ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి రిపోర్ట్ కూడా చూసింది. కాబట్టి అసలు ఏ లాట్ ఆఫ్ కోర్స్ ఈ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అవి ఎక్కువ ఉండవనుకోండి, బట్ ఇవంతా జరుగుతుంటే మేబీ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయేమో అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ క్లాజ్ని తీసుకొచ్చాం. హీ హ్యాస్ టు ప్రాక్టీస్ ఇస్లాం ఫర్ 5 years. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడి నుంచి వక్ఫ్ ట్రిబ్యునల్ ఫైనల్ వెర్డిక్ట్ కాదు, దే కెన్ గో టు హైకోర్ట్, హైకోర్టుకి వెళ్ళొచ్చు. దే కెన్ అపీల్ ఇన్ హైకోర్ట్ సో దట్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రాపర్టీ రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, ద అథారిటీనెస్ దిస్ వక్ఫ్ బోర్డ్ కొంత డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే నో బడీ ఈస్ హయ్యర్ దాన్ ఎబో, ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి. సో వక్ఫ్ ట్రిబ్యునల్ కాకుండా దే కెన్ అపీల్ టు హైకోర్ట్. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, యాక్చువల్గా అకార్డింగ్ టు వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 దెర్ ఈస్ అ సెక్షన్ కాల్డ్ యాజ్ సెక్షన్ 40 అనమాట. ఈ సెక్షన్ 40 ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకున్నాం, ఈ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ నాది అని చెప్పేసి ఎవరంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సిక్ పర్సన్ అంటున్నారు, క్రిస్టియన్ పర్సన్ అంటున్నారు, హిందూ పర్సన్ అంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ అంటుంది. ఈ ల్యాండ్ నాది అని వక్ఫ్ బోర్డ్ అంటుంది, గవర్నమెంట్ ఏమంటుంది ఈ ల్యాండ్ నాది అంటుంది, వక్ఫ్ ఏమంటుంది ఇది నాది అని చెప్పేసి అని అంటారు. ఇద్దరు కూడా నా ల్యాండ్ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఇద్దరు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు, వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్తారు. సో జనరల్గా వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్తే మోర్ ఫేవరబుల్ టు వక్ఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆల్ ఆర్ ముస్లిం కమ్యూనిటీ కాబట్టి. సో అందుకని చెప్పేసి ఈ సెక్షన్ 40 ఏంటంటే సువోమోటిగా ఈ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే అవి వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి, అది ఫైనల్ వెర్డిక్ట్ అని చెప్తుంది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ సెక్షన్ 40ని రిపీల్ చేసేసారు. సెక్షన్ 40ని రిపీల్ చేసేసి అలాంటి డిస్ప్యూట్స్ వస్తున్న ఇష్యూలో ద డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాజ్ గివెన్ ద పవర్స్ అండ్ తను సర్వే చేయించి స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించి ఎవరిది అనేది చూడాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంతకుముందు సర్వే కమిషనర్, బట్ వీ డోంట్ నో ద అథెంటిసిటీ ఆఫ్ దట్ సర్వే కమిషనర్. ఓకే, సో ఆ సర్వే కమిషనర్ చేసేవారు అండ్ ఆ సర్వే కమిషనర్ బట్టి సువోమోటిగా తన కేసెస్ని తనే వక్ఫ్ బోర్డ్ చూసుకునేదనమాట. ఓకే, సో అకార్డింగ్ టు సమ్ పర్టికులర్ రైట్స్ విచ్ వర్ గ్రాంటెడ్ టు ద పర్టికులర్ ముస్లిం కమ్యూనిటీ యాజ్ ఈజ్ ఇట్ ద మేజర్ మైనారిటీ కమ్యూనిటీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ఏమంటున్నారంటే సర్వే కమిషనర్ చేయరు, ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తున్న ఇష్యూలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వే చేస్తారు అండ్ స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించి దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ అనేది ఉండడం జరుగుతుంది అంటారు. ముస్లిం కమ్యూనిటీ ఏమంటుంది, ఇది ఒక రకంగా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఓకే, మమ్మల్ని యాక్చువల్గా రిగ్రెసివ్గా ఉంటుంది దీని ఇంపాక్ట్ అనేది. వై, బికాస్ ఇప్పుడు చెప్పండి, ఒక ల్యాండ్ని గవర్నమెంట్ నాది అని చెప్పి గవర్నమెంట్ వాదిస్తుంది, నాది అని వక్ఫ్ బోర్డ్ వాదిస్తుంటే అక్కడ సర్వే చేసి ఫైనల్గా ఎవరు వెర్డిక్ట్, హైకోర్టు అవ్వచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్, వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్, జ్యుడిషియరీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో గవర్నమెంట్ చెప్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వినరా, సో తనకి అథారిటీ ఉండేటప్పుడు ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ది అని చెప్తారు. ఈ రకంగా ప్రతిదీ కూడా ఒకవేళ ముస్లిం కమ్యూనిటీకి యాంటీగా ఉన్న గవర్నమెంట్స్ ఏమైనా ఉంటే సో జనరల్గా ప్రతి ల్యాండ్ని కూడా డిస్ప్యూట్కి తీసుకొచ్చి వీటన్నిటినీ కూడా మావి అని క్లెయిమ్ చేసేటప్పుడు ఇవన్నీ వక్ఫ్ ప్రాపర్టీస్ కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అయిపోయే ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. ఇక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అథారిటీ ఉందంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చెప్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అది వింటారు కదా. సో ఒక రకంగా మా ప్రాపర్టీస్ని తగ్గించేసేస్తున్నారు, మా పవర్స్ని తగ్గించేస్తున్నారు, మా దగ్గర నుంచి ఇదంతా లాగేసుకుంటున్నారు అని ముస్లిం కమ్యూనిటీ అంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇష్యూస్లో అయినా గవర్నమెంటే ప్లే చేస్తున్నారు. సిక్ కమ్యూనిటీ అవ్వచ్చు, హిందూ కమ్యూనిటీ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కదా ఏమైనా ఇష్యూస్ అయితే ఆ గవర్నమెంటే కదా చూసుకుంటుంది. మీ వరకు మాత్రమే గవర్నమెంట్ లాగేసుకుని గవర్నమెంట్ అయితే తను చెప్పినట్టు చేస్తుందని ఎలాగ అడుగుతున్నారు. అదర్ కమ్యూనిటీస్ కూడా అదే గవర్నమెంట్ ఉంటుంది కదా. ఓకే,
సో గవర్నమెంట్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతారు? దేర్ షుడ్ బి సమ్ రెజల్యూట్. అందుకే కదా మేము హైకోర్టుకి, ఒకవేళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీకు మేము చెప్తున్నప్పుడు వింటున్నారు అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే యూ కెన్ అప్రోచ్ హైకోర్ట్, జ్యుడిషియరీ ఉంటుంది దీన్ని చూసుకోవటానికి. సో అందరు కమ్యూనిటీస్కి మేము ఏదైతే చేస్తున్నామో మీకు కూడా మేము అదే విధంగా చేస్తున్నాము. అఫ్ కోర్స్ దీనివల్ల మీకు కొంత పవర్స్ అనేవి తగ్గించవచ్చు, బట్ ఇది మీ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్. బికాస్ ఈ వక్ఫ్ బోర్డ్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో, సీ హియర్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 లక్ష కోట్లు అనేది ఆ వాల్యుయేషన్ ఉంటే 163 కోట్లు అనేది యాన్యువల్గా వస్తుంది. అంటే అట్లీస్ట్ 12,000 కోట్లు రావాలి ఆన్ అండ్ యావరేజ్గా. అంటే దాని అర్థం ఏం జరగాలి చెప్పండి? హౌ కెన్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ డొనేట్ చేశారు అనుకుందాం. ఈ ల్యాండ్ని డొనేట్ చేసేస్తే ఈ ల్యాండ్ని ఖాళీగా ఉంచలేరు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇది పర్టికులర్ ఎవరికైనా లీజ్కి ఇవ్వచ్చు. ఓకే, ఈ ల్యాండ్ లీజ్కి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్గా రెంట్ పే చేయొచ్చు. ఇప్పుడు ఈ రెంట్ పే చేసే అమౌంట్ వక్ఫ్ బోర్డుకి వెళ్తుంది. ఈ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అమౌంట్ ఏదో రెంట్ ఇచ్చారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఆర్ సంవత్సరానికి, సింప్లిసిటీ కోసం. ఇందులో ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం 2,000 తీసి 8,000 ఉండాలి కదా. ఆ 8,000 ఏమవ్వాలి? ఆ 8,000 కూడా ముస్లిం కమ్యూనిటీ యొక్క ఎన్హాన్స్మెంట్కి యూజ్ అవ్వాలి కదా. ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా ఇది లాజిక్ అనుకుందాం, కానీ ఇక్కడ కరప్షన్ ఉండదంటారా? సో సీ హియర్, ఇక్కడ ఈ ల్యాండ్ లీజ్కి ఇచ్చారు. ఈ లీజ్కి ఇచ్చిన పర్సన్ అమౌంట్ 10,000 ఇస్తే యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్కి 2,000 పోతే ఈ 8,000 ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న పర్సన్, ఈ ప్రాపర్టీని మేనేజ్ చేస్తున్న ముతావలి, వీళ్ళు 7,000 తినేసి 1,000 మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాలా? ఈ టైప్ ఆఫ్ కరప్షన్ ఉండదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేవి ఉండవా? ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? సో ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న మెంబర్స్ ఏంటంటే ఇంత లార్జ్ ప్రాపర్టీస్ని వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల దే ఆర్ హ్యావింగ్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్స్ని డైవర్ట్ చేస్తున్నారు. అండ్ అంత తక్కువ రిటర్న్ వస్తుంది అంటే ఏంటి, ఈ లీజ్కి ఇచ్చే పర్సన్ మేబీ సమ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన పర్సన్. ఓకే, సో సమ్ పర్సన్ నెక్సెస్ అనేది ఉండొచ్చు, సమ్ పొలిటీషియన్కి ఎవరికైనా ఇది ఇచ్చేసి, ఓకే, సో సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వీళ్ళ మధ్య నెక్సెస్ ఉండి, ఓకే ఈ ల్యాండ్ నాకు ఒక పర్టికులర్ కంపెనీ అనేది ఇందులో రిలీజియస్ పర్పస్ అండ్ చారిటబుల్ పర్పస్కి యూజ్ చేయాలనుకోండి, పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఈ ల్యాండ్ చాలా తక్కువ లీజ్కి ఇచ్చేసి, ఓకే, సమ్ దానికి అన్డ్యూ అడ్వాంటేజ్ కింద సమ్ హ్యూజ్ అమౌంట్ బల్క్గా తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ని లీజ్కి తీసుకోవాలంటే నెలకి 10,000 కట్టాలి. అదే ఈ ల్యాండ్కి జస్ట్ 1,000 రూపాయలు కడితే సరిపోతుంది అనుకున్నాడు వీడు. ఓకే, మరి 9,000 తగ్గిస్తున్నాడు. వీడికి ఏంటి బెనిఫిట్? వక్ఫ్ బోర్డ్కి ఓకే నాకు ఇలా తగ్గిస్తున్నావు కదా, నీకు బల్క్గా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తాను ఈ సంవత్సరానికి అని చెప్పాడు అనుకోండి. ఇదైతే లెక్కల్లో కనిపిస్తుంది, అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ లెక్కల్లో కనిపించదు కదా. ఆ రకంగా కరప్షన్ అనేది ప్రివేల్ అవ్వచ్చు కదా. సో ఇది యాక్చువల్గా మిస్మేనేజ్మెంట్ అంటే. సో మిస్మేనేజ్మెంట్ ఏంటంటే వక్ఫ్ బోర్డులో ఉన్న పర్సన్ వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ సర్వ్ చేసుకుంటున్నారు. ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అందుకే అలా ఉన్నాయి కాబట్టే కదా 160 crore మాత్రమే రెవెన్యూ వస్తుంది. సో బెటర్గా మేనేజ్ చేయట్లేదు. దీన్ని బెటర్గా మేనేజ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్గా 12,000 crore అయినా వస్తుంది కదా యాన్యువల్గా. సో ఈ అమౌంట్ని తీసుకువెళ్ళి ముస్లిం కమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్కి యూజ్ చేయాలి. దీన్ని కరెక్ట్గా మేనేజ్ చెయ్యట్లేదు కాబట్టి, ఒక పర్టికులర్ సెక్షన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇది అండర్ యూటిలైజేషన్ అనేది అవుతుంది, మిస్యూటిలైజేషన్ అవుతుంది. దీన్ని బెటర్గా మేనేజ్ చేసి ముస్లిం కమ్యూనిటీని ఎన్హాన్స్ చేద్దాం. దీని వల్ల కొన్ని రెగ్యులేషన్స్ అనేవి వస్తే దాన్ని మీరు రిలీజియస్ ఆస్పెక్ట్లో ఎందుకు చూస్తున్నారు? మేము రిలీజియస్ కన్సర్న్స్కి వెళ్ళట్లేదు. వీఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇన్ యువర్ కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని కరెక్ట్గా మేనేజ్ చేయట్లేదు. అందులో ఉన్న ఇష్యూస్ని మాత్రమే మేము అడ్రస్ చేసి బెటర్ మేనేజ్మెంట్ కోసం ఇవి అమెండ్మెంట్స్ తీసుకొచ్చామని గవర్నమెంట్ అనేది మాట్లాడుతుంది అనమాట. ఓకే, ఎస్. సో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటే మీరు చెప్పినట్టే వింటారు కదా వాళ్ళు అని చెప్పేసి ముస్లిం కమ్యూనిటీ మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో దానికి ఆన్సర్ ఏంటనేది నేను గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది కూడా నేను మాట్లాడాను. ఓకే, నెక్స్ట్ వన్. సో లిమిటేషన్ యాక్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 యాక్చువల్గా అప్లికేబుల్ అవ్వదు. ఓకే అని చెప్పేసి నేను 2 సైడ్ స్టోరీ చెప్పాను. ఒక పర్సన్ వక్ఫ్ బోర్డులో వస్తే ఏమవుతుంది, అదే వక్ఫ్ బోర్డ్ వేరే పర్సన్ ల్యాండ్లోకి వెళ్తే ఏమవుతుంది అని చెప్పేసి. సో ఆ లిమిటేషన్ యాక్ట్ అనేది ఇంతకు ముందు ఉండేది కాదు, బట్ ఇప్పటి నుంచి అప్లై అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే ఇది ఎందుకు అప్లై అవుతుంది, దీని లాజిక్ చూద్దాం. సి హియర్ 2 వెర్షన్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ ఉందనుకుందాం. సో ఇది వక్ఫ్ బోర్డ్ కంట్రోల్ చేస్తుంది ముతావలి. ఒక పర్సన్ వచ్చి ఇల్లీగల్గా ఎక్విజిషన్ చేశాడు. ఇల్లీగల్గా ఎక్విజిషన్ చేసి ఒక 15 years ఉన్నాడు, ఇది నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే ఇది నాది అని తిని క్లెయిమ్ చేస్తున్నాడు, 15 years నుంచి ఉన్నానని చూపిస్తున్నాడు అకార్డింగ్ టు లిమిటేషన్ యాక్ట్. యాక్చువల్గా ఇంతకుముందు అప్లై అవ్వలేదు, ఇప్పుడు అప్లై అవుతుంది. ఎందుకు ఇది అప్లై అయ్యే విధంగా తీసుకొచ్చారో చూద్దాం. అంటే ఒక 15 years ఆ ల్యాండ్ ముతావలి చూడట్లేదు అంటే
అందులో ఏంటి, మేబీ ముతావల్లి దాని గురించి మర్చిపోయాడనా, అది నిజంగా తనది కాదనా. ఇప్పుడు నా ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ 12 సంవత్సరాల నుంచి వేరే వాడు వచ్చి దాన్ని చూస్తున్నాడు, వేరే వాడు అందులో ఉండి ఆక్రమిస్తున్నాడు అంటే నాకు తెలియకుండా ఉంటుందా? మీరు చెప్పండి. నాకు తెలియకుండా ఇది నాది అన్నప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకడు వచ్చి ఆ ల్యాండ్లో ఉంటున్నప్పుడు దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నప్పుడు నాకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? అదే కదా క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా. అందుకే కదా ఈ యాక్ట్ తీసుకొచ్చారు. సో వక్ఫ్ బోర్డ్ ఏమంటుంది, ఇది నాది ల్యాండ్, వేరే వాడు వచ్చి లీగల్గా ఎక్విజిషన్ చేశాడు. సో ఇంతకుముందు ఏంటి, సో నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇది నాదే అనేది లిమిటేషన్ యాక్ట్ అప్లై అవ్వదు అంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు, వక్ఫ్ బోర్డ్ ఎందుకు తెలియకుండా ఉంటుంది? 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒకడు వచ్చి వాళ్ళ ప్రాపర్టీలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వక్ఫ్ బోర్డ్కి ఎందుకు తెలియట్లేదు, ఆ ముతావల్లికి ఎందుకు తెలియలేదు, స్టేట్ బోర్డ్కి ఎందుకు తెలియదు, స్టేట్ వక్ఫ్ బోర్డ్కి. ఓకే, సో అంటే మేబీ ఆ ప్రాపర్టీ వాళ్ళది కాకపోవచ్చు, మేబీ ఇది ఇల్లీగల్గా ఎక్విజిషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆ ప్రాపర్టీని లాక్కోవడానికి. సో ఈ ఛాన్స్ కోసం మేము లిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో లిమిటేషన్ యాక్ట్ని ఇక్కడ కూడా అప్లై చేసాం. అది వన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్. సోషల్ పర్స్పెక్టివ్ చూద్దాం. సోషల్ పర్స్పెక్టివ్ ఏంటి, ఒకడు మేబీ నీ ల్యాండే అవ్వచ్చు 15 సంవత్సరాల నుంచో 12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు అంటే ఆ ల్యాండ్ లేకపోయినా వక్ఫ్ బోర్డ్ కెన్ ఏబుల్ టు సస్టైన్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అది 15 సంవత్సరాల నుంచి దాని నుంచి ఎటువంటి బెనిఫిట్ పొందట్లేదు, ఆ అమౌంట్ దానికి కాంట్రిబ్యూట్ అవ్వకపోయినా దానికి నష్టం లేదు. బట్ అదే 15 సంవత్సరాల నుంచి ఒక పర్సన్ దాని మీద అగ్రికల్చర్ చేయొచ్చు, దాని మీద బెనిఫిట్ పొందొచ్చు, దాని మీద తన లైవ్లీహుడ్ సస్టైన్ అవ్వచ్చు. సో సోషల్ పర్స్పెక్టివ్గా ఇది ఉంటేనే తిని ఉన్నాడు కాబట్టి, సో దాని మీద డిపెండ్ అయి ఉన్నాడు, దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి ఇది తినికి చెందడమే కరెక్ట్. అది లేకపోయినా దీనికి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఓకే, సో ఇది దీనికి లేకపోయినా పర్వాలేదన్న సోషల్ యాంగిల్. సో కెన్ ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ఐఎమ్ రిలేటింగ్ ల్యాండ్ రిఫార్మ్స్లో. ఓకే, మీకు టెనెంట్ ఇష్యూ ఉంటారు కదా, టెనెంట్ ఇష్యూలో మీకు ఈ క్లాస్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వాట్ ఈస్ దట్ క్లాస్? ల్యాండ్ లైక్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఏం జరిగిందో, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్కి ఉండాలి, ఆ తర్వాత రిమైనింగ్ అంతా గవర్నమెంట్ తీసేసుకొని పూర్ పీపుల్కి ఇస్తుందని చెప్పాను. అయితే అది ఎంతవరకు కరెక్ట్ మేడం అని అంటే ఆ టెనెంట్, ఆ ఫార్మర్ ఆ ల్యాండ్ ఉంటేనే దాని మీద బ్రతికితేనే బ్రతుకుతాడు. కానీ ఓనర్ ఏంటి, వేరే వాడికి లీజ్కి ఇచ్చాడు, టెనెంట్కి ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, ఆ ల్యాండ్ లేకపోయినా తిను బ్రతుకుతున్నాడు, దాని మీద ఏమి ఎకనామికల్గా తిను డిపెండ్ అయ్యి ఉండలేదు, తినకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. కానీ ఆ ఫార్మర్, ఆ టెనెంట్ ఆ ల్యాండ్ ఉంటేనే బతుకుతాడు కాబట్టి ఆ ల్యాండ్ తనకి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పేసి క్లాస్ చెప్పాను. టెనెన్సీ ఇష్యూస్లో సర్టెన్ పర్టికులర్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టెనెంట్ అనేవాడు ఆ ల్యాండ్లో చేస్తే టెనెంట్కి ఆ ల్యాండ్ అయిపోతుంది, దానివల్ల చాలా భయపడి ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అవ్వలేదు అని చెప్పాను. యాజ్ యూరియన్ ద సేమ్ థింగ్, సోషల్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ నేను అప్లై చేశాను కదా, ద సేమ్ ఇంప్లికేషన్స్ అనమాట ఇక్కడ నేను అప్లై చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963. ఇవి మేజర్ ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారు. సో సింపుల్గా చెప్పాలి అంటే, సో ఫైనల్గా 4 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి, వక్ఫ్ బోర్డ్ అకార్డింగ్ టు సచ్చర్ కమిటీ వక్ఫ్ బోర్డ్ కొన్ని ఇల్లీగల్ ఎక్విజిషన్స్ చేసింది. ఎందుకంటే దానికి సెక్షన్ 40 కింద కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఎలాంటి కేసెస్నైనా తన ఓన్గా సువోమోటో కింద యాక్చువల్గా ఆ కేసెస్ని తీసుకొని తన ట్రిబ్యునల్ ఇచ్చినవే ఫైనల్ డైటింగ్. దీనివల్ల ఇల్లీగల్ ఎక్విజిషన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఈ క్లాజ్ వల్ల. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ ఒకటి అప్లై అవ్వకపోవడం వల్ల ఎక్కువ ఇల్లీగల్ ఎక్విజిషన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సో అందుకని ఆ పర్టికులర్ అథారిటీనెస్ అనేది తగ్గించడానికి సెక్షన్ 40ని రిపీల్ చేసాం, లిమిటేషన్ యాక్ట్ని అప్లై చేసే విధంగా చేసాం. అండ్ బెటర్ మేనేజ్మెంట్ కోసం నాన్ ముస్లింని ఎందుకు పెట్టామంటే ఇట్ నీడ్ నాట్ టు బి ముస్లిం, ఎందుకంటే ఒక నాన్ ముస్లిం కమ్యూనిటీ వచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని మేము తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం. సో దట్ బెటర్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొద్దామని చెప్పేసి అంటున్నాం. అయితే దీని మీద కాంట్రడిక్షన్ ఏంటంటే వై రిలీజియస్ వాటికి ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, బట్ గవర్నమెంట్ ఏమంటుందంటే వీఆర్ మేనేజింగ్ ప్రాపర్టీ బట్ నాట్ రిగార్డింగ్ రిలీజియస్, మీ కస్టమ్స్లో మీ ఇన్వాల్వ్ అవ్వలేదని గవర్నమెంట్ మాట్లాడుతుంది అనుకోండి. ఓకే, బట్ ఐ థింక్ సో యూ అండర్స్టాండ్ ఇది మేజర్ ఎజెండా, ఇది బేస్. సో ముస్లిం కమ్యూనిటీ యొక్క వాదన ఏంటంటే యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ రిలీజియస్ ఇష్యూస్, వీఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. మాకు ఆర్టికల్ 26 తగ్గట్టుగా మా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని మేము కంట్రోల్ చేసి మేనేజ్ చేసే అథారిటీ మాకు ఉంటుంది, అది మీరు డినే చేస్తున్నారు, యు ఆర్ యాక్చువల్లీ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. గవర్నమెంట్ ఏమంటుంది, సో మేము మీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని కాదు, మేము ఆ ప్రాపర్టీస్ విషయంలో మేము ఇన్వాల్వ్ అవుతున్నాము, సో వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్ఫియరింగ్ ఇన్ యువర్ ఇష్యూస్ అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇట్ ఈస్ ద కౌంటర్ పార్ట్ అనమాట. సో నేను రెండు కూడా మీ ముందు నేను ప్లేస్ చేశాను. అండ్ నౌ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఓకే, ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కరెక్ట్గా కావాలి. ఓకే, సో అందుకే nothing is our opinion, everything is according to particular person, committee recommendations implement చేశారు, and you have to particularly quote that particular committee recommendations also. Okay, ఇది లా.
ఈ లాని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అనేది వీ హ్యావ్ టు సీ. ఈ లాని ఇంటర్నలైజేషన్ చేసుకోవడం అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఏ లాట్ ఆఫ్ ఫైల్స్ సుప్రీం కోర్టులో పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యి లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనమాట. ఓకే, సో ముస్లిం కమ్యూనిటీ యొక్క మేజర్ వాళ్ళు ఏమంటున్నారు, వక్ఫ్ బోర్డ్ పవర్స్ ని కంప్లీట్ గా తగ్గించారు. ఆఫ్ కోర్స్ ఇది ట్రూ, వక్ఫ్ బోర్డ్ పవర్స్ అయితే తగ్గించారు, గవర్నమెంట్ రెగ్యులేషన్ పెంచారు. ఎస్, ఎందుకంటే ఏ డిస్ప్యూట్ కేసు అయినా సరే గవర్నమెంట్ కి ఆ పర్టికులర్ వక్ఫ్ బోర్డ్ కి డిస్ప్యూట్ అయిన పర్సన్ అయినా సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు అండ్ మోర్ ఓవర్ హైకోర్టుకు వెళ్తుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ రెగ్యులేషన్ పెరిగింది. ఇది భయం యాక్చువల్గా ముస్లిం కమ్యూనిటీ. సో గవర్నమెంట్ రెగ్యులేషన్ పెరిగితే సో గవర్నమెంట్ తనకి నచ్చినట్టుగా తనని మార్చేసేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది కదా, ఈ రకంగా మా రైట్స్ ని డిప్రైవ్ చేస్తారనేది ముస్లిం కమ్యూనిటీ యొక్క మేజర్ ప్రాబ్లం. అండ్ వాళ్ళ రైట్స్ ని డిప్రైవ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. గవర్నమెంట్ ఏమంటుంది, మేము ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాం, ప్రాపర్టీస్ మిస్యూటిలైజేషన్ జరుగుతుంది, అండర్ యూటిలైజేషన్, అండ్ మీరు లాట్ ఆఫ్ ఇల్లీగల్ ఎక్విజిషన్స్ కూడా చేస్తున్నారు. అందుకే కదా యూపీ అండ్ వెస్ట్ బెంగాల్ లాట్ ఆఫ్ నాన్ ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీస్ మీ దగ్గర ఉన్నాయి. ఈ పర్టికులర్ కబ్జాదారి నుంచి మేము తగ్గించడానికి ఇవన్నీ తీసుకొస్తున్నాము. మేము మీ వరకు మాత్రమే కాదు, అలాగైతే మా మేజర్ కమ్యూనిటీ అయిన హిందూ కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల టీటీడీ ఉంది, అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్లు ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద ఇష్యూ ఇన్ ఇట్ అనేది యాక్చువల్గా వీళ్ళ కన్సర్న్. ఓకే, అండ్ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద డిస్ప్యూట్ ని రిగ్రెస్ చేయడానికి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ కేసెస్ ట్రిబ్యునల్ వర్డిక్ట్ అనేది వక్ఫ్ బోర్డ్ ఫేవరబుల్ గా ఉండేది. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ మెనీ కన్సర్న్స్, దీనికి అదర్ ఆపర్చునిటీ లేదని. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కేసెస్ రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బికాస్ ఒక జ్యుడిషియరీ పర్స్పెక్టివ్ వెళ్ళినప్పుడు యాజ్ జ్యుడిషియరీ ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ చూసి యాక్చువల్ వర్డిక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముస్లిం ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పెంచడం అనేది ఇట్స్ ఎ గ్రేటర్ ఎజెండా అని చెప్పి, ఇంపార్టెన్స్ అండ్ మోర్ ఓవర్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. బట్ హౌ దే విల్ ఇంటర్నలైజ్ దీస్ ఇష్యూస్, ఎందుకంటే ఈవెన్ మనకి హిందూయిజంలో కూడా మేల్ అండ్ ఫీమేల్ కి ఈక్వల్ గా ప్రాపర్టీ రైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అన్నారు. బట్ ఎంత వరకు ఉమెన్ కి ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అదే చెప్పాను కదా, లాస్ ని ఎనాక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ లాస్ ని సొసైటీలోకి రీచ్ అయ్యి ఇంటర్నలైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ల్యాక్ అవుతుంది ఇండియాలో. ఓకే, సో ఇవి ప్రొవిజన్స్, ఇది గవర్నమెంట్ చెప్తుంది, బట్ హౌ ఇట్ విల్ ఇంప్లిమెంట్ ఫైనల్లీ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ బ్రింగింగ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ వక్ఫ్ ప్రాపర్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిజిటలైజేషన్ అనేది జరగాలి. దానికోసం ఒక టెక్నాలజీ సెంట్రల్ పోర్టల్ని లాంచ్ చేసి విత్ ఇన్ 6 months ఇప్పటి వరకు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని విత్ ఇన్ 6 months, యాక్ట్ అయిన 6 months అవన్నీ కూడా ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ జరిగి ఎవ్రీ ప్రాపర్టీ డీటెయిలింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ద సేమ్ రికమెండేషన్ వాజ్ గివెన్ బై సచర్ కమిటీ అండ్ ప్రొటెక్టింగ్ ముస్లిం ఇండివిజువల్ ప్రాపర్టీస్ రైట్స్ అగేన్స్ట్ వక్ఫ్ బోర్డ్. ఎందుకంటే సక్సెషన్ ఎండ్ అయిపోయి మాకు ఇచ్చేస్తారు, ఈ టైప్ ఆఫ్ ఉండకుండా ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ని ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఈ క్లాజెస్ని తీసుకొచ్చాం. అట్లీస్ట్ వాడు 5 years అనేది ఇవ్వాలి. ఓకే, ఈ టైప్ ఆఫ్ తీసుకురావటం వల్ల వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వక్ఫ్ బోర్డ్. ఓకే, సో ఫైనల్గా you have to present both the government's view and also the Muslim community view. And finally ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది సో రెండు కూడా నేను ముందు పెట్టడం జరిగింది. ఓకే, yes, so that's all about this వక్ఫ్ బోర్డ్. So let's move on to the next topic, Sundarban's issue. Okay.